Okay, welcome to my most favorite class. If I have to choose between economy and ethics, brain says economy, but heart says ethics. So, yeah. ఓకే, సో ఇందులో మీరు చాలా ఇన్వాల్వ్ అవ్వాలమ్మా. క్లాస్లో నేను వన్ వే ట్రాఫిక్ లాగా చెప్తే వినేది కాదు, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. నోట్స్ రాయాల్సిన అవసరం ఏం లేదు. నో నీడ్ టు రైట్ ఎనీ నోట్స్. ఫోకస్ చేయండి, అటెన్షన్ పే చేయండి, ఇన్వాల్వ్ అవ్వండి. పీడిఎఫ్ మీకు ఎకానమీకి ఎలాగైతే చాప్టర్ వైజ్ ఇచ్చానో దీంట్లో కూడా చాప్టర్ వైజ్ పీడిఎఫ్ ఇస్తాను. పీడిఎఫ్ కూడా క్లాస్ లాగే ఉంటుంది, అంటే విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రెగ్యులర్ టెక్స్ట్ బుక్ లా ఉండదు. ఏ టాపిక్ చెప్పినా ఒక రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, సో దట్ మీరు ఇలా క్లాస్ వింటున్నట్టే అనిపిస్తుంది పీడిఎఫ్ చదువుతున్నా సరే. ఓకే, నేను స్టోరీ స్టైల్లో ఎగ్జాంపుల్స్ తో పీడిఎఫ్ ఉంటుంది. సో అందుకని మీరు ఏం కంగారు పడకండి. ఐ నీడ్ యువర్ బ్రెయిన్ అండ్ అటెన్షన్ ఫర్ నెక్స్ట్ 2 hours. ఎర్లీగా అయిపోతే ఎర్లీగా ఆపేద్దాం, బట్ 2 hours ఫుల్ అటెన్షన్ నాకు ఇచ్చేయాలి మీరు. మరి ఏం ఆలోచించకండి, ఏం మైండ్ లో పెట్టుకోకండి. ఐ విల్ మేక్ ఇట్ ఫన్. ఒక ఫన్ రైడ్ లా ఉంటుంది, సరదా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్. సో లెట్స్ బిగిన్. వాట్ ఈజ్ ఎథిక్స్? ఎవరైనా అంటే మీకు రకరకాల ఐడియాస్ ఉంటాయి కదా, మనం వింటుంటాం. ఎథిక్స్ లేవా నీకు అని అంటుంటారు కదా నార్మల్ గా. నీకు కనీసం ఎథిక్స్ లేవా, ఇదేంటి ఇలా ఉన్నాడు? సో వాట్ ఈజ్ ఎథిక్స్? ఎథిక్స్ అంటే ఏంటి? మంచి చెడు ఆలోచించలేదా అని అంటారు. ఏంటమ్మా? వాల్యూసా? వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్? ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ నీతి మారల్స్, నియమాలు ఎవాల్యుయేషన్ ఆఫ్ మారల్స్. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్పండి. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్ మీరు చెప్పండి. మీకు మీకు అనిపించింది చెప్పండి అమ్మా, తప్పు ఒప్పులతో సంబంధం లేదు. వెంకటరమణ, యాటిట్యూడ్ సార్, రిలేటెడ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్. ఓకే, మారల్ వాల్యూస్ సార్. మారల్ వాల్యూస్. ఓకే, మారల్ వాల్యూస్ అని 2 పదాలు ఉన్నాయి మళ్ళీ. నీతి నియమాలు ఆల్సో. ఒక అబ్బాయి చెప్తున్నాడు ఎథిక్స్ అంటే మారల్ వాల్యూస్ అని. ఇంకొక అబ్బాయి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేది వర్చ్యూస్. ఓకే, ఇంకొక అబ్బాయి వర్చువస్నెస్. ఇంకో అబ్బాయి చెప్తున్నాడు కామన్ సెన్స్ అని. బిహేవియర్. ఇంకొక అబ్బాయి ఏదో చెప్పాడబ్బా, ఎవాల్యుయేషన్ ఆఫ్ మారల్స్ అని చెప్పి ఇంకొక అబ్బాయి అన్నాడు. ఇంకా సార్ సంథింగ్ విచ్ గివ్స్ ఓరియంటేషన్ టు లైఫ్. రైటియస్నెస్. ఓకే, రైటియస్నెస్ అంట. థింకింగ్ అదర్ పర్స్పెక్టివ్నెస్. రైటియస్నెస్. ఇంకొక అబ్బాయి బిహేవియర్ అంటున్నాడు. ఇంకా థింకింగ్ సంథింగ్ విచ్ గివ్స్ ఓరియంటేషన్ టు లైఫ్. ఓరియంటేషన్ అంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది కూడా ఒక అబ్బాయి వాడేశాడు. ఓరియంటేషన్ అని ఇంకొక అబ్బాయి వాడుతున్నాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఇంకా ఇంకమ్మా, సిచ్యువేషన్ తగ్గట్టు సిచ్యువేషన్ కి తగ్గట్టు డిసిజన్ తీసుకోవాలి. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవడం. ఓకే, కాంటెక్స్ట్ బట్టి రెస్పాండ్ అవ్వడం. ఓకే, ఇంకా రెస్పాన్సిబిలిటీతో ఉండడం, ఆనెస్టీతో ఉండడం. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఆనెస్టీ, సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ రెస్పాన్సిబిలిటీతో ఉండడం. బ్యూటీ ఏంటంటే ఇక్కడ మీరు రాసిన ప్రతి పదం డిస్టింక్ట్. ఏ రెండు సేమ్ కాదు. మారల్స్ ఎథిక్స్ నాట్ సేమ్, మారల్స్ వాల్యూస్ నాట్ సేమ్. ఓకే, ఏ రెండు సేమ్ కాదు. ఈ సబ్జెక్ట్ లో ప్రతి దాని గురించి మనం తెలుసుకుంటాం. ప్రతిదీ సెపరేట్, దేనికదే సెపరేట్. కామన్ సెన్స్ వేరు, ఆనెస్టీ వేరు, అన్ని ఓరియంటేషన్ వేరు, యాటిట్యూడ్ వేరు. ఈచ్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఈచ్ వర్డ్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ మీనింగ్. ప్రతి పదానికి ఒక డిస్టింక్ట్ మీనింగ్ ఉంది. నో 2 words ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఈ 2 పదాలతో స్టార్ట్ చేద్దాం. ఎథిక్స్ అండ్ మారల్స్. ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. మారల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మన రియల్ లైఫ్ లో మనం మాట్లాడేటప్పుడు ఇంటర్చేంజబుల్ గా వాడేస్తాం. ఎథిక్స్ లేవా, మినిమం ఎథిక్స్ లేవా అంటాం, లేదా మినిమం మారల్స్ లేవా అని అనేస్తాం. ఇది మొరాలిటీ లేదా, ఇంమారల్ పర్సన్ అని అంటుంటాము. మినిమం ఎథిక్స్ లేవా అని వాడేస్తాం. సో ఇన్ జనరల్ మనం మాట్లాడేటప్పుడు వీ ట్రై టు యూజ్ దెమ్ ఇంటర్చేంజబుల్లీ, బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ సేమ్.
మీరు పక్కాగా వెళ్తే ఎథిక్స్ మారల్స్ సేమ్ కాదు. అసలు మారల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మారల్ తో మొదలెడదాం. మారల్స్ అనేవి యువర్ పర్సనల్ ప్రిన్సిపల్స్. గుర్తుపెట్టుకోండి, మోరల్ అనేది ఎప్పుడు కూడా ఇట్ అప్లైస్ టు అన్ ఇండివిజువల్. ఇట్ అప్లైస్ టు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్, an individual. My moral framework is different from your moral framework. మనిషి మనిషికి మారిపోతుంది. ఐ మైట్ ఫీల్ నా మొరాలిటీ ప్రకారం దొంగతనం నేరం, బట్ నీ మొరాలిటీ ప్రకారం నీకు కడుపు కాలింది, ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు, దొంగతనం కరెక్ట్. ఇన్ యువర్ మోరల్ ఫ్రేమ్వర్క్ దొంగతనం తప్పు కాదు, బట్ ఇన్ మై మోరల్ ఫ్రేమ్వర్క్ అది తప్పు. సో మొరాలిటీ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇట్ ఈస్ ఇండివిజువల్ స్పెసిఫిక్. మొరాలిటీ ఏంటి? పర్సనల్, ఇండివిజువల్ స్పెసిఫిక్. యూ కాంట్ హ్యావ్ వన్ మోరల్ కోడ్. ఇది ఈ సొసైటీ యొక్క మోరల్ కోడ్ నువ్వు చెప్పలేవు. యూ కాంట్ సే. బట్ ఎథిక్స్ డీల్స్ ఎట్ సొసైటీ లెవెల్. ఇట్ డజంట్ డీల్ ఎట్ ఇండివిజువల్ లెవెల్. ఇట్ డజంట్ డీల్ ఎట్ ఇండివిజువల్ లెవెల్. అంటే ఒక సొసైటీలో లేదా ఒక ప్రొఫెషన్ లో the accepted set of behaviors, the accepted set of norms. Ethics is nothing but ఏంటమ్మా? A set of accepted norms within a specific context. ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో ఆపేది నాకేం అవసరం లేదు. మీది ఆప్షన్. ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో ఉన్న యాక్సెప్టెడ్ నార్మ్స్ ని మనం ఎథిక్స్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ ఎథిక్స్ అన్నాను అనుకోండి. వెన్ ఐ సే మెడికల్ ఎథిక్స్, వాట్ డస్ ఇట్ మీన్? ఎథికల్ స్టాండర్డ్స్ యాక్సెప్టెడ్ బై మెడికల్ కమ్యూనిటీ. ఒక మెడికల్ కమ్యూనిటీ అంతా ఇది మనం ఒక డాక్టర్ ఎలా ఉండాలి అని రాసుకుంటారు. అది ఒక్కడికి చెందుతుంది, అదే డాక్టర్స్ అందరికి. ఇట్ అప్లైస్ టు ఆల్ డాక్టర్స్. బిజినెస్ ఎథిక్స్ అంటాం. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఫాలో అవ్వాల్సిన పద్ధతులు ఏంటి, నార్మ్స్ ఏంటి, బిజినెస్ ఎథిక్స్. సో ఎథిక్స్ ఎప్పుడు కూడా ఒక ప్రొఫెషన్ కి కాంటెక్స్ట్ లో చెప్పొచ్చు, లేకపోతే ఒక సొసైటీ కాంటెక్స్ట్ లో చెప్పొచ్చు, బట్ ఇట్ ఈస్ నెవర్ స్టేటెడ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. ఇండివిజువల్ లెవెల్ లో చెప్పేది ఏంటి? Morals. డిఫరెన్స్ అర్థమైందమ్మా? మారల్స్ కి ఎథిక్స్ కి. ఎథిక్స్ is a set of accepted norms or principles. Ethics is a set of accepted norms or principles often defined in a specific context. ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో దాన్ని డిఫైన్ చేస్తాం. కాంటెక్స్ట్ కుడ్ బి ఏ సొసైటీ, కాంటెక్స్ట్ కుడ్ బి ఏ ప్రొఫెషన్. అది ప్రొఫెషన్ అవ్వచ్చు, సొసైటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ whereas morality or morals is defined for a person. It is defined for a person. Okay, her moral code, Vagdevi moral code is different from thin moral code. అందరిది మారిపోతుంది. ఏ ఇద్దరిది సేమ్ ఉండాలని రూల్ లేదు. ఏ ఇద్దరి మోరల్ కోడ్ కూడా సేమ్ ఉండాలని రూల్ లేదు. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ స్టూడెంట్స్? Yes, sir. ఒక్కొక్క దగ్గర అడుగుతాను, డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. ఎవ్రీవన్? ఓకే. Yes, sir. నౌ ఇందాక ఇక్కడ వాడిన ఇంకొన్ని పదాలు మీకు చెప్పనా? కొంచెం బేసిక్ కవర్ చేస్తాను, తర్వాత టాపిక్ లోకి మళ్ళీ వెళ్దాం. సో బేసిక్ టర్మినాలజీ ఒకసారి నేర్చుకుందాం. నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఎథిక్స్ అండ్ వాట్ ఈస్ morals. Now let's try to understand what are values. వాల్యూస్ అంటే ఏంటి? అసలు వాల్యూ అంటే అర్థం ఏంటి? ఐ వాల్యూ దిస్ అంటే అర్థం ఏంటి? Giving some importance. Important or what? Value అంటే ఇంపార్టెంట్ సార్. Giving priority, sir. అంతేనా? దిస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ టు మీ అని అన్నాం, దాని అర్థం ఏంటి? సిల్వర్ కంటే గోల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అన్నాం అంటే అర్థం ఏంటి? సిల్వర్ కంటే గోల్డ్ వాల్యూ ఎక్కువ, అంటే ఎక్కువ విలువైనది అని అర్థం. మన బేసిక్ ఇంగ్లీష్ చెప్పాను, అంతే కదా? ఆ ఇంగ్లీష్ మనం అర్థం చేసుకుంటే వాల్యూస్ అంటే మీనింగ్ అర్థం అవుతుంది. వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ థింగ్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ టు యూ. ఈ అబ్బాయి చెప్పినట్టు ప్రిఫరెన్సెస్, ప్రయారిటీస్.
వాట్ యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అని నువ్వు భావిస్తున్నావో అది నీ వాల్యూ. ఇప్పుడు యూ హ్యావ్ ఎ బిలీఫ్ దట్ మనిషి పుట్టినోడు హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. దెన్ యూ కెన్ సే హార్డ్ వర్క్ ఈజ్ మై వాల్యూ. మనిషి అన్నాడు ఎప్పుడు నిజమే చెప్పాలి. దెన్ ట్రూత్ఫుల్నెస్ ఈజ్ యువర్ వాల్యూ. మీకు అర్థమవుతుందా? వాట్ యూ కన్సిడర్ యాజ్ ఇంపార్టెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? సార్ గ్రూప్ లో అందరు మెసేజ్ పెడుతున్నారు సార్, వాయిస్ రావడం లేదండి. వాళ్ళకి జూమ్ లాగిన్ అవ్వడం తెలియట్లేదమ్మా. 2-3 మెంబర్స్. అయినో మరి నేను ఎలా చెప్తాను, వాళ్ళకి జూమ్ లాగిన్ అవ్వడం తెలియట్లేదు. ఇప్పుడు క్లాస్ ఫ్లో దెబ్బతింటది. ఇప్పుడు చూశాను మెసేజెస్. ఐ కాంట్ టెల్ దెమ్ హౌ టు లాగిన్ విత్ వాయిస్. మీకు హెల్ప్ చేయాలంటే మీరు చేయండి. గాట్ ఇట్? ఓకే. వాల్యూస్ అర్థమైందా? వాల్యూ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ, దట్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు. నువ్వు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తావో అది యువర్ వాల్యూ. యూ కెన్ సే మై వాల్యూస్ ఆర్ ఆనెస్టీ, మై వాల్యూస్ ఆర్ హార్డ్ వర్క్, మై వాల్యూస్ ఆర్ ట్రూత్ఫుల్నెస్. యూ కెన్ సే దట్. అంటే నిజం ఎప్పుడు మాట్లాడాలి, హార్డ్ వర్క్ చేయాలి, నిజాయితీగా ఉండాలి. ఈ మూడు నా వాల్యూస్. అండ్ వాల్యూస్ అగైన్ ఆర్ కామనా ఇండివిజువలా? మారల్స్ లాగే ఇండివిజువల్స్ డిఫైన్డ్ ఎట్ ఇండివిజువల్ లెవెల్. ఇండివిజువల్ లెవెల్లో డిఫైన్ అవుతాయి. ఎథిక్స్ సొసైటల్ లెవెల్లో లేదా స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో మనం డిఫైన్ చేస్తాం. వాల్యూస్ అనేవి ఇండివిజువల్ లెవెల్లో మనం డిఫైన్ అవుతాయి. సో వాల్యూస్ ఆర్ సింప్లీ యువర్ ప్రిఫరెన్సెస్, దే ఆర్ యువర్ చాయిసెస్. అంటే నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నట్టు. అర్థమవుతుందా? అవి మీ వాల్యూస్. ఎగ్జాంపుల్స్ చెప్పాను. కొందరు దే మైట్ సే వాల్యూస్ అనేవి ఎప్పుడు పాజిటివ్ ఉండాల్సిన రూల్ లేదు. ఇట్ కెన్ బి నెగిటివ్ వాల్యూస్ ఆల్సో. ఫర్ సమ్ వన్ చీటింగ్ అదర్స్ మైట్ బి హిజ్ వాల్యూ. హీ డజంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సిన్. దాన్ని తప్పు అని కూడా అనుకోడు. వాడి ప్రిఫరెన్స్ అది. దట్ ఈస్ హిజ్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. మనం ఏంటంటే వాల్యూస్ లేవా నీకు అంటాం. అంటే వాల్యూస్ మనం పాజిటివ్ కాంటెక్స్ట్ లోనే డిఫైన్ చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ డిఫైన్ వాల్యూస్ ప్రాపర్ గా డిఫైన్ చేస్తే వాటికి పాజిటివ్ నెగిటివ్ అని ఏం లేదు. ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, ఇండివిజువల్ చాయిసెస్, వాట్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు, వాట్ యూ కన్సిడర్ ఇంపార్టెంట్ యాజ్. దేన్ని నువ్వు ఇంపార్టెంట్ గా భావిస్తున్నావు, ఏది నువ్వు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావు, అవన్నీ కూడా నీ వాల్యూస్. క్లియర్ ఎవ్రీబడి? ఆన్లైన్ ఇస్ దిస్ క్లియర్? క్లియర్ సార్. నౌ ఇది కూడా మీరు చాలాసార్లు వింటారు కదా, బిలీఫ్. వాట్ ఈస్ బిలీఫ్? నమ్మకం. నమ్మకం. తెలుగులో అడగలేదు నేను. బిలీఫ్ అంటే నమ్మకం అంటే ఏంటి? బిలీఫా? ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం, మన తెలుగు పదానికి ఇంకొక ఇంగ్లీష్ పదం. బట్ వాట్ ఈస్ ట్రస్ట్? థింగ్స్ వి బిలీవ్ ట్రూ సార్. ఏంటమ్మా? థింగ్స్ దట్ వి బిలీవ్ ట్రూ సార్. A belief is something that Trust, you sir. consider as correct or that you consider as true. Important is different, true is different. Right, పలానా రైట్ అని నువ్వు భావిస్తున్నావు అనుకో, అది నీ బిలీఫ్. రైట్ అంటే ఏంటి? కరెక్ట్. అది ఎలా ఉండడం కరెక్ట్ అని నువ్వు భావించావు అనుకో, భావించడం బిలీవ్ చేస్తున్నావు. ఆఫెన్ వితౌట్ ఎనీ ప్రూఫ్. దాని ప్రూఫ్ ఉండక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ కాస్ట్ లోనే పెళ్లి జరగాలి అని పెద్దలు భావిస్తారు. వాట్ ఈస్ ఇట్? బిలీఫ్. దానికి ఏమి సైంటిఫిక్ ప్రూఫ్లు ఏం లేవు, దానికి ఏమి సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇట్ ఈస్ దేర్ బిలీఫ్. ఓకే, మా కాస్ట్ అమ్మాయిని మా కాస్ట్ అబ్బాయికి ఇస్తాను, మా కాస్ట్ అబ్బాయికి మా కాస్ట్ అమ్మాయి నుంచే అమ్మాయిని తెచ్చుకుంటాను. అది వాళ్ళ యొక్క నమ్మకం. దే కన్సిడర్ దట్ యాజ్ రైట్. విత్ ఇన్ కాస్టే మ్యారేజ్ జరగాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా ఉండడమే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ రాంగ్ అని వాళ్ళు భావిస్తున్నారు. దట్ ఈస్ దేర్ బిలీఫ్. యా, చెప్పమ్మా.
లేదా ఏమి క్వశ్చన్ లేదా? ఓకే. వాట్ యు హోల్డ్ టు బి ట్రూ ఈజ్ బిలీఫ్. వాట్ యు కన్సిడర్ టు బి ఇంపార్టెంట్ ఈజ్ వాల్యూ. యువర్ ఓన్ framework of principles is morality. Accepted set of standards by a society or a specific profession is ethics. Clear? నాలుగింటికి మళ్ళీ రిపీట్ చేస్తాను. దెన్ వాట్ ఈజ్ యాటిట్యూడ్? వీడికి యాటిట్యూడ్ ఎక్కువరా బలుపా. What we behave Attitude outside. is your disposition towards something. Attitude is your disposition towards something. మీకు అర్థం కాలేదు. Let's say, what is your attitude towards love marriages? Yes or no? More like opinion, more like stance. నువ్వు తీసుకున్న స్టాండ్. What is your stand towards love marriages? What is your so attitude అనేది without an Approach. object you can't define. నువ్వు attitude, what is your attitude అంటే ఆన్సర్ లేదు. What is your attitude towards something? దానికి ఆబ్జెక్ట్ ఉండాలి. మనం వాడేస్తాం వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అనే పాయింట్ లేదు. యువర్ యాటిట్యూడ్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ సంథింగ్. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ బిజినెస్? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ క్రికెట్? ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. యాటిట్యూడ్ క్యాన్ బి పాజిటివ్, నెగిటివ్. అంటే దాని పట్ల నీకున్న దృక్పథం అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. You might consider it దాన్ని పాజిటివ్ గాను చూడొచ్చు, నెగిటివ్ గా చూడొచ్చు. సో ఇట్ ఈస్ యువర్ డిస్పోజిషన్, ఇట్ ఈస్ ద స్టాండ్ దట్ యువర్ టేకింగ్ టువర్డ్స్ ఎ స్పెసిఫిక్ టాపిక్. అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అలాగే యుథనేషియా. యుథనేషియా అంటే ఏంటి? వెళ్ళలేదా? యుథనేషియా వెళ్ళలేదా? ఏంటమ్మా? మెర్సీ కిల్లింగ్ విన్నారా? అంటే ఇప్పుడు ఒకటి కోమాలోకి వెళ్ళిపోతాడు, ఎన్నాళ్ళున్నా మరి నార్మల్ అవ్వదు, బతికే ఉంటాడు. కానీ దానివల్ల ఏంటి ఉపయోగం? ఫ్యామిలీకి డబ్బులు ఖర్చులు అవుతూ ఉంటాయి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కాపలా ఉండాలి, వాళ్ళ లైఫ్ నరకం అయిపోతుంది. సో అలాంటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చి అతను చంపేయడం, మెర్సీ కిల్లింగ్ విత్ హిజ్ ఓన్ యాక్సెప్టెన్స్. చాలా మంది అలా వీళ్ళ రాస్తారు ముందే, నా ఆరోగ్యం కుదిరిపడకపోతే, నేను ఒకవేళ కోమాలోకి వెళ్ళి మళ్ళీ నార్మల్ అవ్వను అని కన్ఫర్మ్ అయితే ఐఎమ్ గివింగ్ అప్రూవల్, కన్సెంట్ ఇస్తున్నాను. సో వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్? ఆర్ వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అబార్షన్? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సేమ్ సెక్స్ మ్యారేజ్? రీసెంట్గా ఒక కంట్రీ లీగలైజ్ చేసింది, Thailand. చేసింది కదా. సో థాయిలాండ్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇంతకు ముందు చేయలేదు, ఇప్పుడు చేసింది. సో తన యాటిట్యూడ్ అనేది చేంజ్ అయింది అక్కడ టువర్డ్స్ సేమ్ సెక్స్ మ్యారేజ్. గాట్ ఇట్? అర్థమవుతుందా? సో ఈ లెవెల్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. అందుకే విత్ ఎగ్జాంపుల్ వెళ్తే మనకి ఎక్కేస్తుంది, లేకపోతే సగం సగంలో అయిపోతుంది. నౌ యు ఆర్ క్లియర్. ఎథిక్స్, morals, values, beliefs, attitude. Repeat. Ethics is a set of accepted standards often defined in the context of a society or a profession. అంటే ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో దాన్ని డిఫైన్ చేస్తాం. వితౌట్ కాంటెక్స్ట్ ఎథిక్స్ ని డిఫైన్ చేయం, ఒక కాంటెక్స్ట్ లో డిఫైన్ చేస్తాం. మోరల్స్ అండ్ ఇండివిజువల్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, థింగ్స్ చెప్పండి, దట్ యు హోల్డ్ టు బి ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అని నువ్వు భావిస్తున్నావో అది వాల్యూ. బిలీఫ్, థింగ్స్ దట్ యు హోల్డ్ టు బి ట్రూ. ఏది నిజం అని నువ్వు భావిస్తున్నావో అది బిలీఫ్. నువ్వు అనుకుంటున్నావు, దానికి ప్రూఫ్ ఉందా లేదా డజంట్ మ్యాటర్. కెన్ బిలీఫ్స్ చేంజ్? ఎస్. నువ్వు ఆల్టర్నేటివ్ ప్రూఫ్ చూపిస్తే ఆలోచన మార్చుకోవచ్చు. యాటిట్యూడ్స్ చేంజ్? ఎస్. వాల్యూస్ చేంజ్? ఎస్. అన్నీ మారుతాయి. ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు సర్టెన్ వాల్యూస్ నీకు బిల్డ్ అయిపోయాయి. నీ ఎక్స్పీరియన్సెస్ మారే కొద్దీ అవి కూడా మారుతాయి. విల్ డిస్కస్ వాల్యూస్ పైన డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మనకి చాప్టర్లో ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. మన స్కూలు, మన అప్బ్రింగింగ్, మన కల్చర్స్, మన సొసైటీ, ఇవన్నీ కూడా మన వాల్యూస్ని షేప్ చేస్తాయి.
అనాథగా కష్టాల్లో కన్నీళ్ళలో పెరిగినోడి వాల్యూస్ ఒకలా ఉంటాయి. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఎప్పుడు మీ హీరో ఎందుకు అనాథగా ఉంటారు అని అడుగుతారు. వాళ్ళు చాలా రగ్గడ్గా ఉంటారు, ప్రపంచంలో దేన్నైనా హ్యాండిల్, అమ్మా నాన్నలు లేకుండా పెరగడం కన్నా కష్టమైంది ఏదీ లేదు. అలాంటి పరిస్థితుల్లో పెరిగి ఉన్నాడు, దేన్నైనా హ్యాండిల్ చేయగలడు. అందుకే నా హీరో ఎప్పుడు కూడా చాలా సినిమాల్లో చూడండి వాళ్ళ అమ్మా నాన్నలు కనిపించరు. మీరు బిజినెస్ మ్యాన్ చూడండి, ఏక్ నిరంజన్ చూడండి, బుజ్జిగాడులో కూడా వాడు వేరేగా ఉంటాడు పేరెంట్స్ తో. చాలా సినిమాల్లో పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పేరెంట్స్ అమ్మా నాన్న తమిళ అమ్మాయి వేరు, మదర్ రిలేషన్ ఉంటుంది, బట్ చాలా సినిమాల్లో సెపరేట్ గా రగ్గడ్ గా ఉంటుంది. సో నీ అప్బ్రింగింగ్, నీ సొసైటల్ కాంటెక్స్ట్, నువ్వు పెరిగిన విధానం, నీ ఎడ్యుకేషన్, నీ స్కూలు, నీ కల్చరు, నీ రిలీజియన్, ఇవన్నీ కూడా నీ వాల్యూస్ ని షేప్ చేస్తాయి. అవి మారినప్పుడు వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి. అంటే నీ ఇంపార్టెన్సెస్ మారిపోతాయి, నీ ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి. నేను ఒకటి మిస్ అయిపోయాం. వాట్ ఈస్ బిహేవియర్? బిహేవియర్ ఈజ్ వాట్ వి యాక్చువల్లీ డూ సార్. ఎస్, వాట్ యు యాక్చువల్లీ డూ. నువ్వేది ఇంపార్టెంట్ అని భావిస్తున్నావు, ఏది కరెక్ట్ అని నమ్ముతున్నావు, ఇవన్నీ లోపల. దిస్ ఈజ్ యాక్షన్. వాట్ యు యాక్చువల్లీ డూ, వాట్ యు యాక్చువల్లీ డూ. సో యు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యు బిలీవ్ దట్ వీ షుడ్ నాట్ హార్మ్ యానిమల్స్. యు బిలీవ్ దట్. అండ్ యువర్ వాల్యూ సిస్టమ్ కూడా ఏం చెప్తుందంటే సస్టైనబుల్ లివింగ్, ఒకరితో ఒకళ్ళు హాయిగా ఉండడం. ఈ బిలీఫ్ తో నీ పక్కకు ఒక పాము వచ్చి బొసుకొట్టింది, వెంటనే కర్ర తీసి కొట్టావు. సో యువర్ వాల్యూస్, యువర్ బిలీఫ్స్ ఆ క్షణానికి మరి పనిచేయలేదు. ఆ పాముని కొట్టడం అనేది ఏంటి? బిహేవియర్. ఈ సిచ్యువేషన్ కి మనకు ఒక మంచి పేరుంది, కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. అంటే నీ నమ్మకాలు వేరు, నీ యాక్షన్ వేరు. దేర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, నార్మల్ గా జరగదు. దేర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ వేర్ దేర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యు బిలీవ్ అండ్ వాట్ యు డూ. అది చాలా సార్లు వస్తుంది మనకు. నువ్వు నమ్మే సిద్ధాంతం ఒకటి ఉంటుంది, నువ్వు చేసే పని ఇంకోటి ఉంటుంది. అప్పుడు నీకు లోపల ఒక వ్యధ, లోపల ఒక చిన్న ఫీల్ వస్తుంది. దాన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. నెక్స్ట్ చాప్టర్ లో డీటెయిల్డ్ గా మాట్లాడదాం. వీ హ్యావ్ ఎ సెపరేట్ చాప్టర్, డీటెయిల్డ్ గా మాట్లాడదాం. అర్థమైందా? నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ బిహేవియర్. బిహేవియర్ ఈస్ వాట్ యు డూ. వాల్యూస్, వాట్ యు కన్సిడర్ టు బి ఇంపార్టెంట్. బిలీఫ్స్, వాట్ యు కన్సిడర్ టు బి ట్రూ. Attitude, your disposition towards something or your stand towards something. Morals, a set of accepted norms often defined in a context of a society or a profession. And morals, set of principles, individual principles. Some basics clear? Difficult? No? Clear kada? Okay. Clear, sir. Now let's see వాట్ ఎథిక్స్ ఈజ్ నాట్. ఎథిక్స్ ఏంటి కాదు. వాట్ ఎథిక్స్ ఈజ్ నాట్. ఎథిక్స్ అంటే ఏం చెప్తాం? సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ అని. సో కెన్ ఐ సే ఎథిక్స్ ఈజ్ ఈక్వల్ టు లా? మరి చట్టం అంతా అదే కదా, జనాలు ఎలా ఉండాలో ప్రభుత్వం చట్టం చేస్తుంది కదా. కెన్ ఐ సే ఎథిక్స్ ఈజ్ ఈక్వల్ టు లా? నాట్ ఆల్వేస్. You can't define law for everything. Law scope limited. కొన్నింటికే నువ్వు డిఫైన్ చేస్తావు. ఎథిక్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లా. ఎస్, ఎథిక్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లా. డెఫినెట్ గా ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్న చట్టం ఏంటి, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏంటి, చట్టంలో ఏం రాశారు, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎథిక్స్ పైన ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎథిక్స్ ఇన్ఫ్లుయెన్స్ లా మీద కూడా ఉంటుంది. లా ఇన్ఫ్లుయెన్స్ ఎథిక్స్ పైన ఉంటుంది, ఎథిక్స్ ఇన్ఫ్లుయెన్స్ లా పైన ఉంటుంది. సో ప్రభుత్వాలు చేసే చట్టాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఎథిక్స్ మీద ఉంటుంది. బట్ యూ కాంట్ రియల్లీ సే ఎథిక్స్ ఈజ్ ఈక్వల్ టు లా. ఎథిక్స్ ఈజ్ ఈక్వల్ టు లా. ఓకే, సో దేర్ ఈజ్ ఎ కంట్రీ విచ్ కన్సిడర్స్ అబార్షన్ యాజ్ నాట్ ఎ క్రైమ్. అబార్షన్ క్రైమ్ కాదు అని ఒక కంట్రీ భావిస్తోంది. But people there consider it as crime. So there is a difference between
వాట్ ఎథిక్స్ ఈజ్ అండ్ వాట్ లా సేస్. ఎథిక్స్ కి లాకి డిఫరెన్స్ వచ్చేసిందా? అలాగే. సో ఎథిక్స్ ఈజ్ నాట్ లా. ఈజ్ ఎథిక్స్ రిలీజియన్? అగైన్ ఎథిక్స్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియన్. రిలీజియన్ కూడా ఎథిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మనం పురాణాల్లో మనం చదువుకుంటాం చిన్నప్పటి నుంచి, రామాయణం, భారతం, భాగవతం, అలాగే బైబిల్, ఖురాను, ఇవన్నీ ఎవరి మత గ్రంథాలు వాళ్ళు చదువుతారు. మత గ్రంథాలు చదివినప్పుడే చాలా మందికి, అంటే పేరెంట్స్ ఒకవేళ రిలీజియస్ అయితే అసలు ఫస్ట్ మన వాల్యూ సిస్టమ్ బిల్డ్ అయ్యేది అక్కడ నుంచి. రాముడు తండ్రి మాట విన్నాడు, సీత కష్టమైన నష్టమైన భర్తతోనే, లక్ష్మణుడు ఓకే అన్నదారిలోనే. ఇలాంటివన్నీ చూడండి మీరు. వీటి నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అంటే రిలీజియన్ షేప్స్ అవర్ వాల్యూస్. రిలీజియన్ ఆల్సో షేప్స్ ఎథికల్ స్టాండర్డ్స్. ఆ దేశంలో ఉన్న రిలీజియన్ కూడా ఆ దేశంలో ఎథికల్ స్టాండర్డ్స్ ని డిఫైన్ చేస్తుంది, షేప్ చేస్తుంది. బట్ కెన్ యూ సే ఇట్ ఈస్ ఈక్వల్? నో. సో రిలీజియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో రిలీజియన్స్ లో కూడా కొన్ని తప్పుడు పద్ధతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతి గురించి మాట్లాడతాం, ఉమెన్ గురించి, కాస్ట్ సిస్టమ్ గురించి. రిలీజియన్ యాక్సెప్ట్స్ దమ్, బట్ ఇన్ టుడేస్ సొసైటీ వీ డోంట్ కన్సిడర్ దట్ టు బి ఎథికల్. అర్థమైందా? రిలీజియన్ స్టిల్ యాక్సెప్ట్స్. రిలీజియన్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ అంటే రిలీజియన్ ఏం లేదు, అడాప్టబిలిటీ. అలాగే ఉండిపోయింది అది. దాన్ని ఎవరు మాడిఫై చేయరు, మాడిఫై చేసే ధైర్యం చేయరు. ఇప్పుడు అదే కదా మనకి జిహాదీస్ కాన్సెప్ట్ ఏంటి? ముస్లిమ్స్ యొక్క పాత ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ని మార్చకూడదు, దానికి వెలిగితే ఇంప్యూర్ చేసినట్టు. పవిత్ర యుద్ధం తెలుగులో అంటే దాని పవిత్రతని, దాని శాంక్టిటీని దెబ్బ కొట్టకూడదు, అలాగే ఉండాలి. అందులో అమ్మాయిలు చదువుకోకూడదు అంటే అలాగే చదువుకోకూడదు. మరి తాలిబాన్స్ ఏం చేస్తున్నారు అక్కడ? మీకు అర్థమవుతుందా? సో ఆ శాంక్టిటీ అలా మెయింటైన్ చేసేయాలి అనే పద్ధతి. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ we're not following it, right? So religion, yes, it will shape ethics, but religion is not ethics. Ethics and religion exactly same అని చెప్పలేం. ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. కెన్ యూ సే ఎథిక్స్ ఈజ్ కల్చర్? అగైన్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎథిక్స్ పైన ఉంటుంది, బట్ యూ కాంట్ సే ఎథిక్స్ ఈజ్ కల్చర్. కల్చర్ యొక్క డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు మెడికల్ ఎథిక్స్ ఉంటుంది, ఆ ఏరియాలో కల్చర్ వేరు, కానీ డాక్టర్ ఫాలో అయ్యే ప్రొఫెషనల్ ఎథిక్స్ వేరు. వాళ్ళు చెప్తారు మాకు ఇలా అలవాటు అమ్మా, ఇది పద్ధతి అమ్మా, ఇక్కడ ఇలా చేయాలమ్మా అన్న డాక్టర్ అలా చేయకూడదు, అది పద్ధతి కాదు. మీకు అర్థమవుతుందా? కల్చరల్ నార్మ్స్ కొన్నిసార్లు ఎథికల్ ప్రిన్సిపల్స్ తో కాన్ఫ్లిక్ట్ లోకి వస్తాయి, కొన్నిసార్లు కల్చరల్ నార్మ్స్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ని షేప్ చేస్తాయి. రెండు ఉన్నాయి. కల్చరల్ నార్మ్స్ ని బేస్ చేసుకొని ఎథికల్ ప్రిన్సిపల్స్ బిల్డ్ అవుతాయి. కల్చర్ అంటే ఏంటి? ఆ ఏరియాలో అందరూ ఫాలో అయ్యేదే కదా కల్చర్. ఎథిక్స్ కూడా మరి ఏరియా బట్టి డిఫైన్ చేస్తున్నాం కదా. సో చాలా సందర్భాల్లో కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఎథిక్స్ పైన ఉంటుంది. ఇది మా కల్చర్ అంటాం చూడండి, ఇది మా పద్ధతి, మా ట్రెడిషన్స్, మా పద్ధతులు అంటాం. సో డెఫినెట్ గా వాడి ఇన్ఫ్లుయెన్స్ ఎథిక్స్ పైన ఉంటుంది. బట్ యూ కాంట్ సే బోత్ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ అని మనం చెప్పలేం. జంతు బలి కూడా అట్లానే చేస్తారు. ఏంటమ్మా? జంతు బలి తమిళ. జంతు బలి, యా అంతే కదా. నరబలి కాదు అంటే జంతు బలి. ఈ జంతు బలి అనేది మనకి అమ్మవారి పండుగలు వచ్చినప్పుడు, వీళ్ళు బక్రీద్ వచ్చినప్పుడు, రకరకాల సందర్భాల్లో వేసేస్తాం. కల్చరల్లీ అది మనకి తప్పు కాదు, అమ్మవారు బలి కోరుతోంది అంటాం. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ డూ దిస్ క్రైమ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, చాలా వరకు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ జరిగిపోతాయి. సో అక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ ఉంది, కల్చర్ ఆస్పెక్ట్ కూడా ఉంది. సో అగైన్ ఎథికల్ గా తీసుకున్నప్పుడు యూ కాంట్ సే బోత్ ఆర్ సేమ్. అర్థమైందా? సో యూ కాంట్ సే ఎథిక్స్ ఈజ్ కల్చర్, యూ కాంట్ సే ఎథిక్స్ ఈజ్ లా, యూ కాంట్ సే ఎథిక్స్ ఈజ్ రిలీజియన్. బట్ యూ కెన్ సే ఎథిక్స్ ఈజ్ షేప్డ్ బై కల్చర్, లా అండ్ రిలీజన్. మూడింటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎథిక్స్ పైన ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్లీ అదే అని చెప్పలేం, ఎగ్జాక్ట్లీ ఒకటే అని మనం చెప్పలేం. సార్ యా, క్లియర్?
ఒకసారి అడిగమ్మా. కల్చర్, రిలీజియన్ లా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా ఎథిక్స్ ని. అలాంటప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలి? కల్చర్ ఫాలో కావాలా, ఎథిక్స్ ఫాలో కావాలా, లా ఫాలో కావాలా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. దేన్ని ఫాలో అవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఎథిక్స్ యొక్క బ్యూటీ అదే. మంచి క్వశ్చన్ అదే. ఎథిక్స్ వల్ల ఉపయోగం ఏంటని అడిగితే ఏం చెప్తారో తెలుసా? ఎథిక్స్ నీకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఎలా చేయాలో తెలియదు. ఎథిక్స్ ప్రొవైడ్ యూ ఫ్రేమ్వర్క్, అది ఫాలో అవ్వ. ఆబ్జెక్టివ్ అదే, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. రిలీజియన్ ఫాలో అవ్వాలా, లా ఫాలో అవ్వాలా, ఎథిక్స్ ఫాలో అవ్వాలంటే ఎథిక్స్ ఫాలో అవ్వాలి అని చెప్పొచ్చు. విల్ కమ్ టు దట్. అది మంచి క్వశ్చన్. మనం వద్దాం, 1 by 1 వద్దాం. ఒకేసారి అర్థం కాదు. తను ప్రాక్టికల్ అప్లికేషన్ అడుగుతున్నాడు. సో ఎథిక్స్ చూడండి ఒకసారి. మీకు నేను స్లోగానే వెళ్తాను, రిపిటేషన్తో వెళ్తాను, లేకపోతే ఉండదు. సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్ ఆఫ్ కండక్ట్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ రెస్పెక్ట్ టు ఏ క్లాస్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్స్ ఆర్ ఏ పర్టికులర్ గ్రూప్, కల్చర్, ఈటీసీ. పర్టికులర్ సెగ్మెంట్ లో, ఒక క్లాస్ లో వస్తారు. ఎథిక్స్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ ఏ ఫార్మల్ సిస్టమ్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. ఈ పదాలు మీకు ఇంపార్టెంట్ రాసేటప్పుడు. సెట్ ఆఫ్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్, సెట్ ఆఫ్ రూల్స్, ఫార్మల్. ఇట్ ఈస్ మోర్ ఫార్మలైజ్డ్ కంపేర్ టు మోరల్స్. మోరల్స్ అనేది ఇన్ఫార్మల్, నీ ఒక్కడికే. మొత్తం ఒక సెట్ ఆఫ్ పీపుల్ మనం డిఫైన్ చేయం, ఒక సెగ్మెంట్కి మనం డిఫైన్ చేయం. మనకు మనం ఇండివిజువల్గా అనుకునేది మోరల్స్ దట్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ అడాప్టెడ్ బై a group of people. It deals with what is right and wrong at a societal level. It deals with what is right and what is wrong at a societal level and is often codified. Codified ante book lo rastaru into guidelines, policies, professionals. ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్స్ అయ్యారు అనుకోండి, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఒక సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలి, విల్ బి గివెన్ ఏ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఎగ్జాంపుల్, డాక్టర్స్ కి మెడికల్ ఎథిక్స్, దే హ్యావ్ ఏ కోడ్. డాక్టర్స్ కి మెడికల్ ఎథిక్స్ ఉంది. మెడికల్ ఎథిక్స్ ఉన్నాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. లైక్ ప్రొఫెషనల్ కోర్స్, ఇది కూడా చెప్పాను కదా. మరి మారల్స్ ఏంటి? దే రిఫర్ టు పర్సనల్ బిలీఫ్స్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ బిహేవియర్. ఏది కరెక్ట్, ఏది తప్పు అని నువ్వేమనుకుంటున్నావు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అకార్డింగ్ టు యూ. అకార్డింగ్ టు యూ ఏది కరెక్ట్, ఏది రాంగ్, అది మనకి మారల్స్. సో ఇవి జనరల్ గా కల్చరల్ నార్మ్స్, రిలీజియస్ టీచింగ్స్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఈవెన్ ఎథిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. దే ఆర్ మోర్ సబ్జెక్టివ్ అండ్ పర్సనల్. సబ్జెక్టివ్ అంటే ఏంటి? సో యూ నీడ్ టు నో ఫ్యూ మోర్ టర్మ్స్. ఇంకొన్ని టర్మ్స్ మర్చిపోయాను, చూడండి. Subjective and objective. What is the difference? Subjective and objective. Facts లేకపోతే subjective. Objective అంటే based on facts. Completely based on facts. ఇంకేం లేదు. అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం లేవు. సబ్జెక్టివ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఏది సబ్జెక్టివ్ క్వశ్చన్, ఏది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మీరు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? Objective. ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్. Object. ఈజ్ చంద్రబాబు నాయుడు బెటర్ దాన్ జగన్? Subjective. So there is no one answer for that. Subjective. ఎక్కువ మంది చెప్పొచ్చు కానీ 100% అదే ఆన్సర్ ఉండదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ జగన్ ఫ్యాన్, when I ask you who is the chief minister of చంద్రబాబు నాయుడు అంటే no, you can't say. You can't say. అర్థమవుతుందా? ఒపీనియన్. నీ ఇన్ఫ్లుయెన్స్, నీ ఒపీనియన్ తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది సబ్జెక్టివ్. దేంతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వంది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్.
దానికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉండవు, దానికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏది, ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్, సబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్ట్స్. నీ ఒపీనియన్ మీద ఆధారపడుతుంది, అది ఒపీనియన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. సో నీ ఓన్ వాల్యూస్, నీ ఒపీనియన్స్, దాని మీద అది డిపెండ్ అయిపోతుంది. ఓకే రైట్, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ అండ్ ఎండ్స్? మీన్స్ అంటే ఏంటి, ఎండ్స్ అంటే ఏంటి? చెప్పండి, మీన్స్ ఎండ్స్. మీన్స్ ఎండ్స్. ఎండ్స్ అంటే ఇంకా అక్కడితో అయిపోవడమా సార్? ఎండ్స్ అంటే ఎండ్ కాబట్టి అక్కడ ఆగిపోతుంది అది. అప్రోచ్ సార్ మీన్స్. విన్నారా పోనీ పదాలు? Yes, మీన్స్ sir. ఎండ్స్ Yes, sir. Yes, sir. రెండు కలిపి వినాలి, మీన్స్ ఎండ్స్ కలిపి వస్తాయి. సి ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్, యువర్ ఎండ్ యూ కెన్ ఈక్వేట్ ఇట్ విత్ గోల్, ఆబ్జెక్టివ్, చెప్పండి సార్. ఇలాగా. యువర్ ఎండ్ గోల్, ఎండ్ గోల్ అంటాం. ఎండ్స్ అంటే ఏంటి, అల్టిమేట్ గా నువ్వేం సాధించాలనుకుంటున్నావు, నీ గమ్యం. ఎండ్ ఈజ్ ఎ డెస్టినేషన్, గమ్యం, డెస్టినేషన్. లెట్స్ సే మై ఎండ్ ఈజ్ హ్యాపీనెస్. నా ఎండ్ గోల్ అనేది హ్యాపీనెస్ అను. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ అందరికీ హ్యాపీనెస్, ఆల్మోస్ట్ అందరికి కూడా ఎండ్ గోల్ ఏంటి, హ్యాపీనెస్ కదా, హ్యాపీనెస్. అయితే ఇద్దరు పీపుల్ ఉన్నారు, ఒక ఆయన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్, ఇంకొక ఆయన పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఉన్న ప్రకాష్ రాజు, ఇద్దరికి ఎండ్ గోల్ హ్యాపీనెస్. కానీ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుందని భావించాడు, విత్ లాట్ ఆఫ్ మనీ, పవర్. నాకు ఇవన్నీ ఉంటేనే నాకు హ్యాపీనెస్ వస్తుంది అని ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ భావించాడు. ఈయన అందరితో బాగుండాలి, సరదాగా ఉండాలి, ఎమోషన్స్ కి విపరీతంగా ఆశలు పడకూడదు, మనకు ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి, నలుగురికి సహాయం చేయాలి అనేది హ్యాపీనెస్ కి దారి అని చెప్పి ఈయన భావించాడు. సో ఇద్దరికి గోల్ ఒకటే, కానీ మీన్స్ వేరు. మీన్స్ వేరు. మీన్స్ అంటే ఏంటి, పాత్. ఎండ్ అనేది డెస్టినేషన్ అయితే మీన్స్ ఏమవుతుందమ్మా, పాత్. అంటే నువ్వు ఏ దారి ఎంచుకున్నావు, ఓకే, ఏ దారి ఎంచుకున్నావు. మీన్స్ వర్సెస్ ఎండ్స్ అంటే అర్థం ఏంటి, ఎండ్ అందరికీ సేమే, బట్ నువ్వు ఎటువంటి దారి ఎంచుకున్నావు. సో ప్రతి ఒక్కడు ర్యాంక్ కొట్టాలి, ఎండ్ ఒకటే. ఒకడు కాపీ కొట్టైనా కొట్టాలనుకుంటాడు, ఒకడు కష్టపడి కొట్టాలనుకుంటాడు. మీన్స్ వేరు. పేపర్ లీకేజీలు చేసైనా, లంచం ఇచ్చైనా, ఎలాగైనా కొట్టాలి అనేసుకుంటాడు ఒకడు. అర్థమైందా? ఇంకొకడు ఎలా వస్తాడు. సో మీన్స్ కి క్లారిటీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఎథిక్స్ లో రకరకాల థీరీస్ ఉంటాయి. ఐ టాక్ అబౌట్ దెమ్ ఇన్ డీటెయిల్, బట్ చూచాయిగా ఒక టచ్ ఇస్తాను. సో దేర్ ఆర్ సమ్ లీడర్స్ హూ ఆల్వేస్ సే వీ షుడ్ ఫాలో రైట్ మీన్స్. అంటే మనం చేసే పని, మనం ఎంచుకున్న మార్గం ఎప్పుడూ సరైనదై ఉండాలి అని భావిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎండ్. ఎండ్ గోల్తో సంబంధం లేదు, నువ్వు సరైన దారిలో వెళ్ళాలి.
ఇలాంటి వాళ్ళకి 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలి అని అంటే తింటారు వాళ్ళు. అసలు పెళ్లి అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళదు. ఫస్ట్ నువ్వు చేస్తున్న పని ఏంటి? అబద్ధాలు ఆడతావా? బుద్ధి లేదు సార్, పెళ్లి చేయడం కోసం తప్ప అవన్నీ వినరు వాళ్ళు. దేర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ స్టక్ అట్ మీన్స్. వాట్ యు డూ షుడ్ బి రైట్. నువ్వు చేసేది కరెక్ట్ గా ఉండాలి, దాని ఎండ్ గోల్ తో సంబంధం లేదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీన్స్ కరెక్ట్ గా ఉండాలని భావించేది. ఎండ్ గోల్ తో నాకు సంబంధం లేదు, నేను ఎంచుకున్న మార్గం సరైనదై ఉండాలి. ఎండ్ గోల్ ఇండిపెండెన్సే. బోస్కి ఎండ్ గోల్ ఇండిపెండెన్సే, మనకి గాంధీకి ఎండ్ గోల్ ఇండిపెండెన్సే. కానీ బోస్ ఈజ్ మోర్ ఎండ్ ఓరియంటెడ్. నాకు ఇండిపెండెన్స్ రావాలి, కమ్ వాట్ మే. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు గో ఫర్ వైలెన్స్, ఐ విల్ గో. బట్ గాంధీ ఈజ్ క్లియర్, నో వైలెన్స్. నా ఎండ్ గోల్ లేట్ అయినా నాకు పర్లేదు, నో వైలెన్స్. హీ స్టక్ టు హిస్ ప్రిన్సిపల్స్. అంటే నువ్వు ఒక ప్రిన్సిపల్ కి స్టిక్ అయిపోతావు, మీన్స్ ఇంపార్టెన్స్ ఇస్తావు. అది మీన్స్ ఓరియంటెడ్ పర్సన్స్. కొందరు ఎండ్ గోల్ ఇంపార్టెంట్ పర్సన్స్. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది అగైన్ సబ్జెక్టివ్. గాంధీని తిట్టే వాళ్ళు కూడా సోషల్ మీడియా వచ్చాక పెరిగారు. ఒకప్పుడు ఎవరు అనేవారు కాదు, పెరిగారు. సో సబ్జెక్టివిటీ, ఇట్ అలౌస్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది వస్తాయి. విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ అర్థమైంది మీకు మీన్స్ వర్సెస్ ఎండ్స్ మీనింగ్ డిఫరెన్స్? అర్థమైందమ్మా అందరికి? ఎవ్రీబడి, ఆన్లైన్ స్టూడెంట్స్? అది ఎగ్జాంపుల్ చూడండి, 1000 అబద్ధాలైనా ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటాం చూడండి. అది కొందరికి కరెక్టే, కొందరికి కరెక్ట్ కాదు. దీని గురించి మనం మాట్లాడదాం. We have 2 theories called consequentialism and deontology. డియాన్టాలజీ ఏం చెప్తుందంటే మీన్స్ కరెక్ట్ గా ఉండాలని చెప్తుంది. కాన్సిక్వెన్షియలిజం ఏం చెప్తుందంటే ఎండ్ కరెక్ట్ గా ఉండాలి, ఎండ్ కోసం ఏదన్నా చేయొచ్చు అంట. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి. మన తెలుగులో ఉన్న సామెత అది. ఇప్పుడు మన సినిమాలో హీరోలు విలన్ని చంపితే లోక కన్యాలం కోసం కొన్నిసార్లు వాళ్ళు డిసీట్ఫుల్ మీన్స్ ఎంచుకుంటారు. అది గాంధీ యాక్సెప్ట్ చేయదు, బోస్ యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైంది మీకు? అది మీరు అర్థం చేస్తారు. సో మీన్స్ ఎండ్స్ అండ్ యూ అండర్స్టూడ్ ఆల్మోస్ట్ ఆల్ బేసిక్స్ నౌ. సో ఒకసారి మళ్ళీ చూసేసి మళ్ళీ ముందుకెళ్ళిపోదాం అలాగా. చూడండి, ఎథిక్స్ ఈజ్ నాట్ పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఆర్ ఫీలింగ్స్. పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏంటి? వాల్యూస్. ఎథిక్స్ వాల్యూస్ సేమ్ కాదు, మళ్ళీ ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు. నువ్వున్న సొసైటీలో అందరూ ఫాలో అయ్యేది వేరు, నీ పర్సనల్ ప్రిఫరెన్స్ వేరు ఉండొచ్చు. నువ్వు ఫాలో అవుతుంది, సొసైటీ ఫాలో అవుతుంది, సేమ్ ఉండకపోవచ్చు. సో యూ కాంట్ సే ఎథిక్స్ ఈజ్ పర్సనల్ ప్రిఫరెన్సెస్. నో. చూడండి, ప్రిఫరింగ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఓవర్ వెనీలా ఈజ్ ఏ పర్సనల్ ప్రిఫరెన్స్. ఇట్స్ నాట్ ఎన్ ఎథికల్ డెసిషన్. అది ఎథికల్ డెసిషన్ ఏం కాదు. చాక్లెట్ తినాలా, వెనీలా తినాలా, నీ ప్రిఫరెన్స్ అదంతే. దట్ ఈస్ నాట్ ఎన్ ఎథికల్ డెసిషన్. ఎథిక్స్ లాస్ సేమా? కాదు. ఎథిక్స్ అండ్ లాస్ కెన్ ఓవర్లాప్, but they are not the same. Laws are formal rules enacted by the governments, whereas ethics are moral principles that govern behavior. Ethics moral same కాదు, ఇక్కడ కూడా సేమ్ కాదు. అంటే బిహేవియర్ ని గవర్న్ చేసే moral principles at a societal level. అర్థం చేసుకోండి, ఇక్కడ ethics deals with what is right, what is wrong. Morals also deal with what is right and what is wrong. But morals deal at personal level, ethics deal at societal level. రెండు కూడా ఏది కరెక్ట్ ఏది తప్పనే చెప్తాయి. నీకు ఏదైనా సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలియదు అనుకోండి, యూ రిఫర్ టు ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఒక డాక్టర్ ఉన్నారు, హీఈస్ ఫేసింగ్ ఏ డైలమా. ఏం చేయాలో తెలియట్లేదు, రెఫర్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, యువర్ ఫేసింగ్ ఏ డైలమా. సిచ్యువేషన్స్ వస్తాయి చాలా సందర్భాల్లో, రెఫర్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ప్రతి సందర్భంలో వస్తాయి డైలమాలు. ఇది కరెక్టా, అది కరెక్టా, ఎలా చేయాలా, అలా చేయాలా, ఏం చేస్తే కరెక్ట్. ఒక బాగా పేద ముసలావిడ నీ దగ్గరికి వస్తుంది, వచ్చి ఏదో పత్రమో ఏదో ప్రాబ్లం గవర్నమెంట్ ఇష్యూస్ కి వస్తాం నీ దగ్గరికి వచ్చింది. అండ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ యూఆర్ సపోజ్ టు బి బౌండ్ బై రూల్స్. మ్యాక్స్ వెబర్ తీసుకొస్తాడు ఈ సిస్టమ్. సోషియాలజీలో పబాడ్లో మనం మాట్లాడదాం, ఇప్పటికీ అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. రూల్స్కి ఎమోషన్స్ ఉండవు. రూల్స్ లేకపోతే ఏమవుద్ది, నువ్వు దాన్ని అబ్యూస్ చేయొచ్చు. సిస్టమ్ని, నీకున్న పవర్ని వాడేసి నువ్వు అబ్యూస్ చేయొచ్చు.
నా బామ్మర్దికి నేను అని ఇచ్చేస్తాను, వాడికి విస్తరణ చేయొచ్చు. అందుకని అది జరగకుండా ఉండడం కోసం రూల్స్. అన్ఫార్చునేట్లీ ఈ ముసలావిడ, పేద ముసలావిడ రూల్ ప్రకారం లేదు. నీ కాన్షియన్స్ ఏం చెప్తుందంటే ఆవిడకి సాయం చేయాలని చెప్తుంది, కానీ చేయకూడదు. రూల్ ప్రకారం చేయలేదు, రూల్ ప్రకారం చేయకూడదు. ఇట్ ఇస్ ఎ డైలమా. ఈ డైలమాని ఎలా హ్యాండిల్ చేయాలి? యూ రిఫర్ టు కోడ్ ఆఫ్ ఎథిక్స్. కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏం చెప్తుంది? ఏ సివిల్ సర్వెంట్ మస్ట్ బి ఎంపథెటిక్ అని చెప్తుంది. సో ఏం చేయాలి ఐడియల్ గా? ఆ అమ్మాయిని, ఆ లేడీని ఎయిదర్, దీనికి ఒక వన్ ఆన్సర్ లేదు, ఏదైతే రూల్ బ్రేక్ అవుతుందో ఆ రూల్ ఫాలో అయ్యేలాగా నువ్వు హెల్ప్ చేయాలి. మేబీ యూ కెన్ హెల్ప్ హర్ ఫాలో ద రూల్. నువ్వు రూల్ ఫాలో అవ్వట్లేదని చెప్పి పంపించావు అనుకో, నువ్వు ప్రొఫెషనల్లీ కరెక్ట్. నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏం చెప్తుంటే ఎథిక్స్ ఫాలో అవ్వాలి, బట్ మోరల్గా నీ లోపల కొట్టేస్తుంది. నన్ను నమ్మొచ్చిన ఒక ముసలావిడికి కూడా నేను సాయం చేయకపోతే ఎందుకు నాకు ఈ పదవి అనిపిస్తుంది. నీకు అర్థమైందా మోరల్కి ఎథిక్స్కి ఉన్న డిఫరెన్స్? ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చిందమ్మా, నీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏం చెప్తాయంటే స్టిక్ బై రూల్స్ అని చెప్తున్నాయి అనుకోండి, స్టిక్ బై రూల్స్ అని చెప్తున్నాయి. సో రూల్ ప్రకారం నువ్వు నడుచుకున్నావు, సో నో ఇష్యూస్, ప్రొఫెషనల్లీ నో ఇష్యూస్. కానీ లోపల కెలికేస్తుంది. మారల్లీ యూ ఫీల్ గిల్టీ, ఎథికల్లీ యూఆర్ కరెక్ట్. ప్రొఫెషనల్ ఎథిక్స్ పరంగా నువ్వు కరెక్ట్. అక్కడ ఎథిక్స్ అనకూడదు, మొరాలిటీయే, నీ ఇండివిజువల్ మొరాలిటీ. డాక్టర్స్ కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. దే హ్యావ్ టు స్టిక్ బై సర్టన్ ఎథిక్స్, సర్టన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. బట్ కొన్నిసార్లు మారల్స్ వేరే చెప్తాయి, మారల్స్ వేరేవి చెప్తాయి. సో ఏది ఫాలో అవ్వాలని డైలమాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇట్ మే బి లీగల్ టు ఫైర్ అన్ ఎంప్లాయీ వితౌట్ కాజ్ ఇన్ సమ్ రీజన్స్. నువ్వు లేబర్ లాస్ రాస్తావు, లేబర్ లాస్ లో ఆ కంట్రీలో అలా రాశారు. ఏం రాశారు? రీజన్ చెప్పకుండా ఫైర్ చేసేయచ్చు, రీజన్ చెప్పకుండా ఫైర్ చేసేయచ్చు. సో నువ్వు ఏ రీజన్ చెప్పకుండా జాబ్ నుంచి పీకేసావు. ఇప్పుడు నేను మన ఎంప్లాయీస్ ఎవరిని నువ్వు రేపటి నుంచి రావద్దని చెప్తాను, రీజన్ కూడా చెప్పలేదు కదా. మేము రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ క్లాజ్ ఉంది, నేను వితౌట్ రీజన్ నీకు పంపించేయచ్చు అని క్లాజ్ రాసేస్తాను. సో లీగల్లీ ఐఎమ్ కరెక్ట్, బట్ ఎథికల్లీ ఐ మే నాట్ బి. అలా రీజన్ కూడా చెప్పకుండా తీసేయడం, సడన్ గా తీసేయడం, తన రోడ్డు మీద పడిపోతుంది కదా, ఇలాంటి కన్సర్న్స్ వస్తాయి. మీకు అర్థమైందా? బట్ ఇట్ మైట్ నాట్ బి కన్సిడర్డ్ ఎథికల్ ఇఫ్ ద ఫైరింగ్ ఈజ్ అన్జస్ట్ ఆర్ డిస్క్రిమినేటరీ. పలానా కులం అనో పలానా మతం ఏదో పేరుతో పెట్టుకొని ఏదో నేను ఫైర్ చేస్తాను, లీగల్ గా కరెక్టే, ఫైర్ చేసేయచ్చు కాజ్ లేకుండా ఉన్నాను, కానీ అది ఎథికల్ కాకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, కల్చరల్ నార్మ్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకేం అక్కర్లేదు. ఇన్ సమ్ కల్చర్స్ బ్రైబరీ మే బి ఏ కామన్ ప్రాక్టీస్. స్టోవర్టపురం క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ దొంగతనం కామన్, దొంగతనంతోనే బతికేవారు. వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు దొంగలే కదమ్మా. సినిమాలో చూసింది నిజమో, ఇక స్టోవర్టపురం వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పవచ్చు, బట్ సినిమాల్లో చూసింది. ఈ మధ్యన రవితేజ సినిమా కూడా వచ్చింది, టైగర్ నాగేశ్వరరావు. అందరూ దొంగతనమే చేస్తారు, అది అలవాటు. సో కల్చరల్లీ ఇట్ ఈస్ ఇన్గ్రెయిన్డ్. ఇక్కడ బ్రైబరీ అసలు అంతెందుకు, బ్రైబరీ మన కల్చర్లో కూడా కామన్ అయిపోయిందిగా. మనం బ్రైబరీ చేయకుండా మనకి పనులు అవుతున్నాయా? అసలు ఎక్కడన్నా మనం బ్రైబరీ తప్పు అని భావిస్తున్నామా? ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అంతే, కల్చర్లో భాగం అయిపోయింది. ఈరోజు భారతీయ సినిమా చూసి తొక్కలో 500 లంచం ఇస్తే అయిపోయేదానికి కూతురుని చంపుకున్నాడు అని తిట్టోళ్ళు ఉన్నారు తెలుసా. శంకర్ సినిమా భారతీయుడు 500 రూపాయలు లంచం ఇవ్వమంటే ఇవ్వడు. నేను ప్రిన్సిపల్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ డియోంటాలజీ. మీన్స్ ఎండ్ కాదు, నాకు మీన్స్ ఇంపార్టెంట్. ఎండ్ కాదు, మీన్స్ ఇంపార్టెంట్. నేను చేసే పని కరెక్ట్గా ఉండాలి. లంచం ఇవ్వడం తప్పు, సో నేను ఇవ్వను. కూతురు చచ్చిపోయినా ఇవ్వను. ఎండ్తో నాకు సంబంధం లేదు. అందుకే చిన్న కమల్ హాసన్ తిట్టేసి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు. భారతీయుడు 2 వస్తుంది, 2 చూసే ముందు 1 చూడండి. అప్పట్లో కల్ట్ క్లాసిక్. భారతీయుడు తాత గెటప్ అని చెప్పి ఆ డ్రెస్సులు కూడా ఫేమస్ అయ్యారు. మీరు చూడలేదు, మీరు చాలా మంది పుట్టుంటారు 1990s. సూపర్ మూవీ ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో వ్యవస్థ కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన సిస్టమ్ మీకు తెలియట్లేదు. సచివాలయం వచ్చేసి ఎంప్లాయీలే మన దగ్గరికి వచ్చి సర్వీస్ ఇచ్చేస్తారు. అప్పట్లో ఉండేది ఒక పత్రం పట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి వీడి సంతకం వాడి సంతకం నరకం చూపించేవారు. హ్యూజ్ రెడ్ టేపిజం. ప్రతి డెస్క్ దగ్గర డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మొత్తం మారింది.
సిస్టమ్ మారింది. పరిగెత్తుకుంటూ సీఎం వచ్చి పెన్షన్ ఇచ్చాడు ఇవాళ. ఈరోజు సీఎంఏ మన దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తారు. ఆఫీసర్లు అందరూ వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మొన్నటి నుంచి మన సత్య గింజుకుంటుంది, సార్ 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలట. సచివాలయం ఎంప్లాయీ ఉంది కదా మనకు, వస్తుంది ఈవినింగ్. నాకు భయం వేస్తుంది సార్, ఇన్ని లక్షలు తీయాలి, ఆ డబ్బులు బ్యాంక్ నుంచి క్యారీ చేస్తే ఎవడేం చేస్తాడు. షీ వాస్ టెన్స్డ్. మీకు అర్థమైందమ్మా అది? సో కొన్ని అక్కడ ఎథికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం అది కరప్ట్, అన్ఫైర్ అని భావిస్తాం. రిలీజియన్ ఎథిక్స్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు రిలీజియస్ టీచింగ్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఎథికల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాట్ హార్మింగ్ అదర్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ రిలీజియన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫండమెంటల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఇన్ సెక్యులర్ హ్యూమనిజం. అంటే ఎవరిని హార్మ్ చేయకూడదు అనేది రిలీజియన్ చెప్తుంది. కామన్ గా మనం ఫాలో, అంటే రెండు కామన్ అవుతున్నాయి. ఇందాక యానిమల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్, జంతు బలి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. లేదా కాస్టిజం బెస్ట్ ఎగ్జాంపుల్. కాస్ట్ సిస్టమ్ ఇండియన్ రిలీజియన్ పరంగా యాక్సెప్టెడ్, బట్ ఎథికల్ గా నాట్ యాక్సెప్టెడ్. ఉమెన్ ని తక్కువ చేయడం అన్ని మతాల పరంగా యాక్సెప్టెడ్. ఈ విషయంలో మాత్రం ప్రతి మతం సేమ్ ఉంది తెలుసా. జెండర్ డిస్క్రిమినేషన్ లో ఎవరికెవరు తగ్గల. హిందూయిజం లేదు, ఇస్లాం లేదు, క్రిస్టియానిటీ లేదు, అందరూ కూడా అందులో చాలా క్లియర్గా ఉన్నారు. కామన్ గ్రౌండ్ అంటే జెండర్ డిస్క్రిమినేషన్, బట్ ఎథికల్లీ రాంగ్. సో యూ కాంట్ ఈక్వేట్ ఎథిక్స్ అండ్ రిలీజియన్. ఎథిక్స్ ని రిలీజియన్ ని మనం ఈక్వేట్ చేయలేం. సైన్స్, ఈజ్ ఎథిక్స్ ఈక్వల్ టు సైన్స్? నో. No, sir. మేబీ ఎథికల్ ప్రిన్సిపల్స్ సైన్స్ బేస్డ్ ఉండొచ్చు, సైన్స్ బేసిస్ మీద ఎథికల్ ప్రిన్సిపల్స్ మారొచ్చు, బట్ ఎథిక్స్ కెన్ యూ ఈక్వేట్ విత్ సైన్స్? నో. సైన్స్ అనేది చూడండి ఎగ్జాంపుల్, సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ క్లైమేట్ చేంజ్ అక్కర్స్, బట్ ఎథికల్ డెసిషన్స్ ఆర్ నీడెడ్ టు డిటర్మైన్ వాట్ యాక్షన్స్ షుడ్ బి టేకెన్ టు అడ్రస్ ఇట్. అసలు క్లైమేట్ చేంజ్ ఎందుకు వస్తుందని సైన్స్ చెప్తుంది, మరి క్లైమేట్ చేంజ్ ఎలా ఎదుర్కోవాలని ఎథికల్ ప్రిన్సిపల్స్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇండియా ఉంది, ఒక ఎథికల్ డైలమా చూడండి. ఇండియా ఫేస్ చేస్తున్న ఒక ఎథికల్ డైలమా. షుడ్ ఐ ప్రయారిటైజ్ డెవలప్మెంట్ ఆర్ షుడ్ ఐ ప్రయారిటైజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ పొల్యూషన్? పొల్యూషన్ తగ్గించడానికి నేను మాక్సిమం ప్రయారిటీ ఇవ్వాలా, డెవలప్మెంట్ కి మాక్సిమం ప్రయారిటీ ఇవ్వాలా? ఇప్పుడు సస్టైన్ డెవలప్మెంట్ కాదు, పొల్యూషన్ ఫస్ట్ తగ్గించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కే ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తే ఇమీడియట్ గా కోల్ కన్సంప్షన్ ఆపేయాలి. ఎందుకు ఇండియా ఆపట్లేదు? కోల్ ఆపేయాలి కదా. కోల్ వల్లే మాక్సిమం పొల్యూషన్ జరుగుతుంది. ఇండియా నోస్ దట్ ఇట్, దానివల్ల పొల్యూషన్ అవుతుందని ఇండియాకి తెలుసు, అది సస్టైనబుల్ వే ఆఫ్ డెవలపింగ్ కాదని ఇండియాకి తెలుసు. బట్ ఇండియా వై ఈజ్ ఇట్ నాట్ కమిటింగ్? చాలా క్లైమేట్ చేంజ్ మీటింగ్స్ లో ఇండియాని అడుగుతారు, నువ్వు ఎందుకు సంతకం పెట్టవు, అందరం మేము పెడుతున్నాం కదా అని. ఇండియా పెట్టదు. మీకు సార్ ఇంకో కేసు అర్థమవుతుందా? అంటే సార్ ఇమీడియట్ ఇంకో గా కేసు రీప్లేస్మెంట్ లేదు దానికి. ఇప్పుడు కోల్ కి ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ లేదు. సార్ సార్ యా చెప్పమ్మా. ఛత్తీస్గఢ్ లో ఉన్న ఆదివాసీల్ని డిస్ప్లేస్ చేస్తున్నారు కదా డెవలప్మెంట్ తోటి, ఇది కూడా అంటే మీరు చెప్పిన కాంటాక్స్ లోకి వస్తుంది కదా? వస్తాయి ఎథికల్ డైలమాస్. ఇప్పుడు ఎంతెందుకు మనం ఇది మాట్లాడుతున్నాం కదా, వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రేటర్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. నికోబార్ ఐలాండ్స్ లో 70,000 కోట్లతో ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నుంచి మనం మాట్లాడతాం. ఓకే, నువ్వు అంత తీసుకొచ్చినప్పుడు ఏమవుద్ది? అక్కడ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటది, హ్యాబిటాట్ దెబ్బతింటది, అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కూడా వాళ్ళు డిస్ప్లేస్ అవుతారు, వాళ్ళకి నష్టం ఉంటది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో ఇవన్నీ ఎథికల్ డైలమాస్. కోల్ కూడా అంతే. ఇప్పుడు కోల్ ఆపేస్తావు, అప్పుడు ఇండియా ఏమంటుంది? ఇండియా ఇస్ ఎ గ్రోయింగ్ కంట్రీ. గ్రోయింగ్ కంట్రీకి ఏంటి? ఎనర్జీ నీడ్స్ ఎక్కువ, పెరిగే పిల్లల కోసం కాంప్లాన్. న్యూట్రిషన్ ఎక్కువ కావాలి కదా, ఎదుగుతున్నాడు పిల్లడు అంటే అడిగి న్యూట్రిషన్ ఎక్కువ కావాలి. అలాగే ఇండియా ఎదుగుతుంది, ఇండియాకి ఎక్కువ ఎనర్జీ కావాలి, పవర్ కావాలి, పవర్ లేకుండా పనులవో. సో ఇప్పుడు నేను కోల్ అసలు వాడనని పెట్టుకున్నాం అనుకో, చాలా ఇండస్ట్రీలు మూసేయాల్సి వస్తుంది. వీ డోంట్ హ్యావ్ రీప్లేస్మెంట్ రెడీలీ అవైలబుల్. చాలా ఇండస్ట్రీలు మూసేస్తే చాలా మంది ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. దట్ లీడ్స్ టు పవర్టీ, దట్ లీడ్స్ టు హంగర్. ఎటు వెళ్ళాలి నేను? మీకు అర్థమవుతున్నాయా? దీస్ ఆర్ ఆల్ ఎథికల్ డైలమాస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో సైన్స్ మనకి అది చెప్తుంది. ఎథిక్స్ టెల్ యూ వాట్ టు డూ. సైన్స్ టెల్స్ యూ ఎస్ మీకు క్లైమేట్ చేంజ్ దీనివల్ల వస్తుంది, ఆపే, అంతవరకే చెప్తుంది. ఎథిక్స్ ఏం చేస్తుంది? ఆపేస్తే పర్యవసానాలు ఏంటి,
ఫాలో అయితే పర్యవసానాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అదంతా ఎథిక్స్ చెప్తుంది మనకి. సార్ యా సార్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి కదా సార్, అవి ఉన్నాయి. యూజ్ చేసుకుని అదే అవి యూజ్ చెప్తున్నాను కదా, చేసుకుని ఎనఫ్ లేవు కదా. థియరీకి ప్రాక్టీస్కి అదే డిఫరెన్స్. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్. మనకి ఎస్ సార్. ఎన్ని గిగావాట్స్ దాని ద్వారా మనం జనరేట్ చేస్తున్నామో అన్ని గిగావాట్స్ జనరేట్ చేసేంత రెన్యూబుల్ ఎనర్జీ లేదు మన దగ్గర. వస్తే ఆపేస్తాం మనం కూడా. అంత టెక్నాలజీ లేదు, అంత అవి లేవు. అసలు ఎందుకు రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. విండ్ ప్రాజెక్ట్స్ వల్ల ఒక జాతి అంతరించిపోతుంది. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అగైన్ డైలమా. సస్టైనబుల్ డెవలప్మెంట్, సో రెన్యూబుల్ ఎనర్జీ కావాలి, దానికి విండ్ పవర్ కావాలి. ఇంకోటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీ, అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. ఈ విండ్ ప్రాజెక్ట్స్ వల్ల ఇది చచ్చిపోతున్నాయి, పవర్ లైన్స్ వల్ల చచ్చిపోతున్నాయి. నీకు అర్థమవుతుందా? ఇట్లాంటి చాలా వస్తాయి మనకి ఇష్యూస్. సైన్స్ ఒకటి చెప్పిద్ది, బట్ ఎథిక్స్ అనేది మచ్ బియాండ్ సైన్స్. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే కల్చర్ లాగా. సో కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ ప్రాక్టీసెస్ దట్ హావ్ బీన్ హ్యాండెడ్ డౌన్. చూడండి, లైక్ చైల్డ్ లేబర్ కొన్ని ఏరియాల్లో యాక్సెప్టెడ్, కస్టమరీ అక్కడ, బట్ వైడ్లీ కండెమ్డ్ ఆన్ ఎథికల్ గ్రౌండ్స్. అలాగే యూటిలిటేరియన్ క్యాలిక్యులేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. యూటిలిటేరియన్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ మందికి మంచి జరిగితే చేసేయచ్చు. ఇట్ ఇస్ అగైన్ ఎథికల్ ప్రిన్సిపల్, అది తర్వాత మాట్లాడదాం. యూటిలిటేరియనిజం ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ దట్ హెల్ప్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చేసేయచ్చు. పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ వల్ల కొన్ని గ్రామాల ప్రజలు డిస్ప్లేస్ అవుతారు, కానీ పోలవరం ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి ఎంతో బెనిఫిట్ ఉంది. సో రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ అవుతుంది కాబట్టి కొంతమంది నష్టపోయినా పర్లేదు అనేది యూటిలిటేరియన్ ప్రిన్సిపల్. అర్థమైందా? టు అచీవ్ ఎ గ్రేటర్ గుడ్, ఎస్, కొంతమందికి నష్టమైనా పర్వాలేదు అని భావం. విల్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థియరీస్, డైలమాస్ అన్ని మాట్లాడదాం డీటెయిల్డ్గా. సో ప్రస్తుతానికైతే మీరు పైన అర్థం చేసుకోండి, తర్వాత డెప్త్లోకి వెళ్దాం వన్ బై వన్. ఇక్కడ చూడండి. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యూటిలిటేరియన్ అప్రోచ్ మనం ఫాలో అయితే గ్రేటర్ ఓవరాల్ గుడ్ కోసం మనం వెళ్ళిపోయి కొంతమందికి హార్మ్ చేసినా పర్లేదు అని ఆ సిద్ధాంతం చెప్తుంది. కానీ అదొక్కటే ఎథిక్సా అంటే కాదు. ఎథిక్స్ లో చాలా థియరీస్ ఉన్నాయి, అదొక్కటే కరెక్ట్ అని చెప్పలేము. ఓకే, రోడ్ వైండింగ్ లో కూడా కొన్ని ఇల్లు కొట్టేస్తారు కదా సార్. రోడ్ వైడనింగ్, ఇల్లు కొట్టేయడాలు, ఎస్, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇంకొక పాయింట్ చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఎథిక్స్ డీల్ విత్ వాట్? ఎథిక్స్ డీల్ విత్ ఏనా బీనా? ఎథిక్స్ డీల్ విత్ హ్యూమన్ యాక్షన్స్, యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్. హ్యూమన్ యాక్షన్స్. ఇది డైలమా ఏం లేదు, క్లియర్ ఇది. బోత్ అనుకుంటా సార్. యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ కి హ్యూమన్ యాక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి? కాయిన్ కి హెడ్ అండ్ టైల్ లా ఉంది సార్ ఈ క్వశ్చన్ అండి. ఏంటమ్మా? ఒక కాయిన్ కి హెడ్ అండ్ టైల్ లా ఉంది సార్, అది హ్యూమన్ హెడ్ అండ్ టైల్ లా యాక్షన్. ఉందా? ఓకే, ఇప్పుడు చూడండి, పడుకోవడం, లేవడం, తినడం, బాత్రూమ్కి వెళ్ళడం, ఇవన్నీ యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్. వాలంటరీ ఫ్లోలో జరిగిపోతాయి, ఇన్వాలంటరీగా జరిగిపోతాయి. హ్యూమన్ యాక్షన్స్ అంటే డెలిబరేట్ యాక్షన్స్, అంటే నువ్వు అనుకొని ఆలోచించి చేసేది. సో హ్యూమన్ యాక్షన్స్ హ్యావ్ ఇంటెంట్, అంటే ఒక ఉద్దేశంతో నువ్వు చేస్తావు. ఇక్కడ నో ఇంటెంట్, దీనికి ఏం ఉద్దేశం ఏం లేదు, జనరల్గా అందరూ చేసేదే. సో ఎథిక్స్ డీల్ విత్ ఏఆర్బి. నువ్వు బ్రష్ చేయాలా వద్దా, నువ్వు స్నానం చేయాలా వద్దా, వీటి మీద కాదు. నువ్వు ఆలోచించి తీసుకుంటావు చూడుకున్న నిర్ణయాలు, వాటి గురించి ఎథిక్స్ డీల్ చేస్తావు. ఎథిక్స్ డీల్ విత్ హ్యూమన్ యాక్షన్స్, నాట్ యాక్షన్స్ ఆఫ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఎథిక్స్. Branches of ethics. Okay, we have a branch called
descriptive ethics, normative ethics, meta ethics, applied ethics. These four are different branches of ethics. So what is descriptive ethics? What is normative ethics? Asal what are norms? Rules. Norms అంటే ఏంటి? Rules. మెటా అంటే మీనింగ్ ఏంటి? బియాండ్. బియాండ్ ఒక మీనింగ్. ఇంకా డేటా అబౌట్ డేటా. అబౌట్ మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసాం. ఫోటో ఈజ్ డేటా. ఫోటో ఎప్పుడు తీశారు, ఏ ఫోన్తో తీశారు, అది మెటా డేటా. డేటా అబౌట్ డేటా. యూ టుక్ ఏ ఫోటో, దానికి రైట్ క్లిక్ కొట్టి చూస్తే డీటెయిల్స్ అని వస్తుంది. ఏ పిక్సెల్స్, ఎంత పిక్సెల్స్, ఏ టైంలో తీశారు, ఏ ఫోటో, ఏ కెమెరాతో తీశారు, అదంతా ఏంటి? మెటా డేటా. అబౌట్ అనే మీనింగ్ వస్తుంది, రెండు బియాండ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో మెటా ఎథిక్స్ అది కొంచెం కాంప్లికేటెడ్, డీటెయిల్గా వెళ్దాం. అప్లైడ్ ఎథిక్స్. అప్లైడ్ ఎథిక్స్ ఈజియెస్ట్. ఎథిక్స్ యాజ్ అప్లైడ్ టు ఎ పర్టికులర్ ప్రొఫెషన్. మెడికల్ ఎథిక్స్, బిజినెస్ ఎథిక్స్, ఇవన్నీ కూడా అప్లైడ్ ఎథిక్స్ అనమాట. ఫస్ట్ డిస్క్రిప్టివ్ ఎథిక్స్. జాగ్రత్తగా వినండి అమ్మా, ఇది జాగ్రత్తగా వినండి. డిస్క్రిప్టివ్ ఎథిక్స్. వాట్ ఈజ్ డిస్క్రిప్టివ్ ఎథిక్స్? సింపుల్. డిస్క్రిప్టివ్ ఎథిక్స్ ఏం చేస్తుందంటే, ఒక ఏరియాలో, ఒక ప్రొఫెషన్లో, ఒక సొసైటీలో జనాలు ఎలా ఉన్నారు అని డిస్క్రైబ్ చేయడమే. డిస్క్రిప్టివ్ ఎథిక్ ఇట్ డీల్స్ విత్ డిస్క్రైబింగ్ హౌ సర్టెన్ సొసైటీస్ ఆర్ ఫంక్షనింగ్. వాళ్ళు దేన్ని ఎథికల్ స్టాండర్డ్స్ గా భావిస్తున్నారు. ఎలా చేస్తావు? ఆ ఊరు వెళ్తావు, అబ్జర్వ్ చేస్తావు, స్టడీ చేస్తావు. స్టడీ చేసి ఓకే ఈ ఊర్లో ఈ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు అని ఒక రిపోర్ట్ రాసావు. దిస్ బ్రాంచ్ ఆఫ్ ఎథిక్స్ ఈస్ కాల్డ్ డెస్క్రిప్టివ్ ఎథిక్స్. డెస్క్రిప్టివ్ ఎథిక్స్ అంటే ఎథిక్స్ కాదు, అది బ్రాంచ్ ఆఫ్ ఎథిక్స్. ఎథిక్స్ లో ఒక బ్రాంచ్. ఏంటది? ఎవరు ఎథిక్స్ ఏంటి అని చెప్పి నువ్వు స్టడీ చేసి డిస్క్రైబ్ చేయడం. స్టడీ చేసేసి డిస్క్రైబ్ చేయడం, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ ఎథిక్స్. అర్థమైందా? ఎనీ డౌట్స్? చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ ది స్టడీ ఆఫ్ పీపుల్స్ బిలీఫ్స్ అబౌట్ మొరాలిటీ. మొరాలిటీ అంటే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. వర్డ్స్ ఆ డెఫినేషన్స్ లో మనకి కనిపిస్తాయి, కంగారు పడకండి. పీపుల్స్ బిలీఫ్ ఒకటి గురించి కాదు, జనాలందరివి. జనాలందరూ ఏది కరెక్ట్ ఏది తప్పు అనుకుంటున్నారు. జనాలంతా ఏది కరెక్ట్ ఏది తప్పు అనుకుంటున్నారు. సో దాన్ని స్టడీ చేయడం. అండ్ డిస్క్రైబ్స్ హౌ పీపుల్ బిహేవ్ అండ్ వాట్ మోరల్ స్టాండర్డ్స్ దే క్లెయిమ్ టు ఫాలో. అక్కడ జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, వితౌట్ మేకింగ్ జడ్జ్మెంట్స్ అబౌట్ దోస్ బిలీఫ్స్. నువ్వు ఒక రిపోర్టర్ వెళ్ళావు, ఒక ఊరు వెళ్ళావు, ఒక ఆదివాసీ గ్రామానికి వెళ్ళావు. ఆదివాసీ గ్రామంలో ప్రజలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్న ఎథికల్ స్టాండర్డ్స్ ఏంటి, స్టడీ చేస్తూ నోట్స్ రాసుకొని వచ్చేస్తావు. వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అందరూ జడ్జిలే. మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ జడ్జ్ ఇప్పుడు. అందుకే ట్రయల్ బై మీడియా అంటారు. ట్రయల్ అంటే ఏంటి? విచారణ. కోర్టులో జరగట్లేదు విచారణ, మీడియాలో జరిగేస్తుంది. ఇద్దరు నేసుకొని రిపోర్ట్, ఈ జర్నలిస్ట్ లాయర్ అయిపోతాడు, వీడియో కన్క్లూడ్ చేస్తాడు. ప్రాబ్లం అదే. అంటే జడ్జిల వరకు, కోర్టుల వరకు ఎవరు టైం ఇవ్వట్లేదు. ఇమీడియట్ గా ఈ సాయంత్రం పూట వచ్చిందని డిబేట్లు అవుతాయి, స్టూడియోలో డిబేట్లు అవుతాయి. మంచి ఫన్ టైం పాస్కి. ఇప్పుడు ఎవరు సినిమాలు చూడటం మానేశారు. అంటే ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ ని న్యూస్ కోసం చూసేవారు, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఎలక్షన్ టైంలో
నో బడీ ఈజ్ వాచింగ్ జెమినీ మూవీస్, మా మూవీస్, జీ సినిమాలు ఎవడు చూడలేదు. ఎవ్రీబడీ గాట్ ట్యూన్ టు వైసీపీ బ్యాచ్ అంతా సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ. టీడీపీ బ్యాచ్ అంతా ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఇంకేంటవే మహా న్యూస్, టీవీ5, టీవీ9 ఆంధ్రజ్యోతి. ఈ బ్యాచ్ ఇది, ఆ బ్యాచ్ అది. న్యూట్రల్ గా ఎవరు లేరు. జనసేన బ్యాచ్ అంతా ప్రైమ్ టీవీ, ప్రైమ్9 టీవీ. అదొక్కటే జనసేన ఫేవర్. ఎవరు టీవీ ఆడు చూసుకున్నాడు, ఎవరు డబ్బాడు కొట్టుకున్నాడు, ఎవరు ఫన్నాలు జనరేట్ చేసుకున్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ గా మారిపోయాయి. ట్రోలింగ్ మళ్ళీ, వాడిని ట్రోల్ చేస్తే ఈ బ్యాచ్ ఎంజాయ్ చేస్తారు, వీడిని ట్రోల్ చేస్తే ఆ బ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. అంటే మనిషి లోపల దాగున్న పైశాచిక ఆనందాన్ని స్పైడర్ సినిమాలో మీకు చెప్తారు చూడండి. ప్రతి మనిషిలో కూడా కొంత పర్సంటేజ్ ఉంటుంది. అది నవ్వుతాడు, గుర్తుందా మీకు? ఎవరు స్పైడర్ వెళ్ళిన ఎవరు? సూర్య, ఎస్జే సూర్య, ఖుషి సినిమా డైరెక్టర్. అలా ఏడుస్తుంటే అలా ఎంజాయ్ చేస్తాడు. ఆ పైశాచికత్వం ప్రతి వాడిలో ఉంటది, కానీ ఆయనలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు ఇక ప్రాబ్లం ఏంటంటే, అసలు అంత ఎందుకు? అసెంబ్లీలో కూర్చొని మినిస్టర్లందరూ చంద్రబాబు నాయుడిని ఎందుకు తిట్టారు? దాన్ని ఎవరు ఎంజాయ్ చేశారు? ఆ పర్సంటేజే కదా. ఇప్పుడు ఈయన్ని తిట్టినా ఇంకొకరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? దట్ హ్యాపెండ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇలా ఉండొచ్చా, ఒక మినిస్టర్ ఇలా ఉండొచ్చా అనేది లేదు. దే యూస్ టు కమ్ ప్రిపేర్డ్ కదా. పేపర్ తెచ్చేవారు, ఈయన గురించి పొగట్టలు, వాళ్ళ గురించి తిట్లు, దాని గురించి సామెతలు, ప్రాసలు. డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ అనేది దెబ్బతినేసింది. అది జరగకూడదు. వీళ్ళు చేసినా తప్పే. ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు కూడా కూర్చొని జగన్ మీద కామెంట్లు వేస్తుంటే ఇలా నవ్వుకునికి వెకిలి నవ్వులు ఇచ్చాడు అనుకోండి, తప్పే. అగైన్ ఆ పైశాచిక ఆనందం అనేది మంచిది కాదు. అంటే ఒకరిని తిట్టడాన్ని ఎంజాయ్ చేయడం, ఒకరిని కొట్టడాన్ని ఎంజాయ్ చేయడం, ఒకరిని ట్రోల్ చేయడాన్ని మన అందరిలో ఉంటాయి. ఎందుకు ట్రోలర్స్ ఎందుకు ఫేమస్ అవుతున్నారు ఇప్పుడు? అల్లు అర్జున్ ఫ్యాన్ మహేష్ బాబుని ట్రోల్ చేస్తే ఎంజాయ్ చేస్తాడు, మహేష్ బాబు ఫ్యాన్ ప్రభాస్ని ట్రోల్ చేస్తే ఎంజాయ్ చేస్తాడు. నీ ఫ్యాన్ ఇప్పుడు పొగడ్తలకు ఎవడో చూడట్లేదు, తెగట్టలు చూస్తున్నారు. తమిళనాడులో ఇంకా దారుణం, విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఉంటది. పచ్చి బూతులు, అమనా బూతులు, ఈడి ఫ్యాన్స్ ఆడిని, ఆడి ఫ్యాన్స్ ఏం తిట్టుకుంటారు. ఆ తిట్టడాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే మనుషుల్లో కామన్ గా ఉన్న నెగిటివిటీ. సో టీవీకి అతుక్కుపోవాలంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి యొక్క మంచి గురించి ఒక ప్రోగ్రామ్ వేసావు, ఒక వ్యక్తి నేరాల గురించి ఇంకో ప్రోగ్రామ్ వేసావు, దేన్ని ఎక్కువ చూస్తారు? వితౌట్ ఎనీ డౌట్. అది హ్యూమన్ నేచర్. బై నేచర్ యూ గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివిటీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై టీవీ ఛానల్స్ ప్రొడ్యూస్ మోర్ నెగిటివ్ స్టోరీస్. ఎందుకు? దే వాంట్ టీఆర్పీస్. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ సైకాలజీ. మన సైకాలజీ వాళ్ళకి, టీవీ ఛానల్స్ కి తెలుసు. వీఆర్ డ్రాన్ టు టీవీస్ ఓన్లీ టు ఎంజాయ్. ఇంకో తిట్టడాన్ని, నెగిటివిటీని ఎంజాయ్ చేస్తాం మనం. అందుకే వాళ్ళు అలాంటివే చేస్తారు, డిబేట్లు అలాంటివి పెడతారు, ఫన్ అలా జనరేట్ చేసుకుంటారు. అందుకే న్యూస్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయిపోయి పరిస్థితి అలా ఉంది. సో దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ టుడే. డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అర్థమైందమ్మా మీకు? ఎగ్జాంపుల్ చూడండి. ఏ సోషియాలజిస్ట్ కండక్టింగ్ రీసెర్చ్ ఆన్ డిఫరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ రిగార్డింగ్ మ్యారేజ్. మ్యారేజ్ గురించి ఏ ఏరియాలో ఎలా ఉన్నారు, ఏ ఊర్లో ఎలాంటి ప్రాక్టీస్ ఫాలో అవుతున్నారు అని నువ్వు రీసెర్చ్ చేసావు. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ descriptive ethics. So descriptive ethics deals with describing practices followed by societies. Certain societies, certain cultures, certain areas ఎటువంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతారు, ఎటువంటి బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తారు, ఎటువంటి ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు అని నువ్వు స్టడీ చేసి రిపోర్ట్ చేయడాన్ని మనం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెస్క్రిప్టివ్ ఎథిక్స్. దేర్ ఈస్ నో వాల్యూ జడ్జ్మెంట్ హియర్. అది కరెక్టా తప్ప అనే జడ్జ్మెంట్ అందులో రాయకూడదు. యు ఆర్ డిస్క్రైబింగ్ ఈ వర్డ్స్. ఇది కూడా మీరు నేర్చుకోవాలి. చూడండి, ఈ పదాలు విన్నారా? You need to be strong with this vocabulary. Describe versus prescribe. What is the difference between describe and prescribe? డిస్క్రైబ్ ముందుగానే చెప్పడం సార్. డిస్క్రైబ్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. డిస్క్రిప్షన్. ఎంఆర్ఐయో సిటీ స్కానో పట్టుకొని యూ గో టు ఏ డాక్టర్. డాక్టర్ విల్ ఫస్ట్ డిస్క్రైబ్ యువర్ సిచ్యువేషన్. అంటే నీ స్కాన్ చూసి
నీకు ఈ పలానా జబ్బు ఉంది, అది ముదిరింది, ఈ స్టేజ్ లో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? డిస్క్రిప్షన్. దెన్ హీ విల్ ప్రిస్క్రైబ్ ట్రీట్మెంట్. He will prescribe treatment. Prescription is telling what to do. Description is telling what it is. ఇది ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అని చెప్పడం డిస్క్రిప్షన్. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఇది అని చంద్రబాబు నాయుడు మొన్న ఈ మధ్యన ఒక ప్రెజెంటేషన్ చేశారు, అది డిస్క్రిప్షన్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. ప్రిస్క్రిప్షన్. ఈ స్థితి నుంచి మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మనం ఇది చెయ్యాలి, అదేంటి? ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ వర్సెస్ డిస్క్రిప్షన్. క్లియర్? సో డిస్క్రిప్షన్ లో ఏం చేయాలో చెప్పరు, డిస్క్రైబ్ చేస్తారు అంతే. ఏంటి అని చెప్తాం, ఎలా చేయాలి, దాన్ని ఎలా మార్చాలి. నో, దేర్ ఇస్ నో వాల్యూ జడ్జిమెంట్, నో రికమెండేషన్స్. నేను ఎవరు అడగలేదు, నేను ఎవరు రికమెండ్ చేయమని అడగలేదు, ఏంటి చెప్పడం అంతే, అంతవరకే మన పని. క్లియర్ అమ్మా ఆన్లైన్ స్టూడెంట్స్? Yes, sir. Yes, sir. Yes, sir. చూడండి ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మళ్ళీ కంప్లీట్ చేద్దాం. దే మైట్ డాక్యుమెంట్ దట్ ఇన్ సమ్ కల్చర్స్ పాలిగమీ ఈజ్ కన్సిడర్డ్ యాక్సెప్టబుల్. పాలిగమీ అంటే వన్ మ్యాన్ మ్యారీయింగ్ మెనీ ఉమెన్. పాలియాండ్రీ అంటే వన్ ఉమెన్, ద్రౌపది, వన్ ఉమెన్ మ్యారీయింగ్ మెనీ మెన్. మోనోగమీ అంటే రాముడు. ఓకే, వైల్ ఇన్ అదర్స్ మోనోగమీ ఈజ్ ది నామ్. కొన్నింట్లో ఇది, కొన్నింట్లో అదని చెప్తున్నారు, అంతే డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదని చెప్పట్లేదు వాళ్ళు. దే ఆర్ డిస్క్రైబింగ్. ద సోషియాలజిస్ట్ ఈజ్ నాట్ జడ్జింగ్ విచ్ ప్రాక్టీస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, బట్ సింప్లీ డిస్క్రైబింగ్ ద మోరల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ డిఫరెంట్ సొసైటీ. ఇలా చేయడాన్ని ఏమంటాం? డిస్క్రిప్టివ్ ఎథిక్స్. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎథిక్స్ విచ్ స్టడీస్ సొసైటీస్ and describes what they are doing in an objective manner. సబ్జెక్టివ్ కాదు. సబ్జెక్టివ్ అంటే నీ ఒపీనియన్ తోసేస్తావు దాంట్లో. ఆబ్జెక్టివ్ అంటే ఏముందో చెప్తావు, ఫ్యాక్ట్స్ అంతే. అక్కడ నీకు ఏం కనిపించిందో అది అబ్జర్వేషన్స్. మోర్ దాన్ ఫ్యాక్ట్స్ యూ సే అబ్జర్వేషన్స్. వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, ఎంపిరికల్ అబ్జర్వేషన్స్ యాజ్ ఈజ్ గా డిస్క్రైబ్ చేయడం అంతే. ఎంపిరికల్ అంటే తెలుసా? బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. ఎంపిరికల్ స్టడీ అన్నాం అనుకోండి, ఎంపిరికల్ స్టడీ అంటే అర్థం ఏంటంటే అబ్జర్వ్ చేసి చేసిన స్టడీ. అబ్జర్వ్ చేసి చేసిన స్టడీ అంతే. నీకు అనిపించింది చేసింది కాదు. అది కరెక్టా తప్ప, నీ లాజిక్ ఏం, అది లాజికలా ఇల్లాజికలా. ఎంపిరికల్ స్టడీకి ఫీలింగ్స్ లేవు. కేకే సర్వే అతను అదే చెప్పాడు, డేటాకి ఫీలింగ్స్ ఉండవు సార్ అని. మీకు ఎలక్షన్స్ ముందు మీరు అసలు 14 కంటే తక్కువ వస్తాయి వైఎస్ఆర్సీపీకి అని మీరు ఎలా చెప్తున్నారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది సార్, కానీ డేటాకి ఎమోషన్స్ ఉండవు అన్నాడు. దట్ ఈస్ ఎంపిరికల్ డేటా. మేము స్టడీ చేసాము, సైంటిఫిక్ గా స్టడీ చేసాము, మాకు వచ్చిన డేటా అది. డేటా బట్టి మేము చెప్తున్నాం అంతే. దానికి ఎమోషన్స్ ఉండవు. సైన్స్కి ఎమోషన్ ఉండదు. సెకండ్ థింగ్, నార్మేటివ్ ఎథిక్స్. నార్మ్స్ అంటే ఏం చెప్తాం? రూల్స్, స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్, అవి నార్మ్స్. సో నార్మేటివ్ ఎథిక్స్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఎస్టాబ్లిషింగ్ వాట్ ఈజ్ మోరల్లీ రైట్ అండ్ రాంగ్. నార్మేటివ్ ఎథిక్స్ ఏం చెప్తుంది? ఇట్ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్. ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, రూల్స్ ఇస్తుంది. డిస్క్రిప్టివ్ ఎథిక్స్ రూల్స్ ఇవ్వదు, ఉన్నది చెప్తుంది. నార్మేటివ్ ఎథిక్స్ లైక్ ఇట్ ఈస్ లైక్ ప్రిస్క్రిప్టివ్. అర్థమైనా? నార్మేటివ్ ఎథిక్స్ ఏంటి? ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని రూల్స్ చెప్తుంది. ఇట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్. అది డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ ఎలా ఉందో చెప్పడం, ప్రిస్క్రిప్టివ్ ఎలా ఉండాలి అని చెప్పడం. ఎలా ఉండాలి అని అనడం ప్రిస్క్రిప్టివ్, ఎలా ఉండాలో చెప్పడం డిస్క్రిప్టివ్, ఎలా ఉందో చెప్పడం డిస్క్రిప్టివ్. ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్ డిటర్మైనింగ్ హౌ పీపుల్ ఆట్ టు యాక్ట్ అండ్ వాట్ మోరల్ స్టాండర్డ్స్ దే షుడ్ ఫాలో. ఎలా ఉండాలి, ఎలా బతకాలి. ఎలా ఇందాక అబ్బాయి అడిగాడు, ఎలా ఉండాలా, ఏది ఫాలో అవ్వాలి, నేను లా ఫాలో అవ్వాలా, రిలీజన్ ఫాలో అవ్వాలా, కల్చర్ ఫాలో అవ్వాలా, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఎథిక్స్ టెల్ యూ వాట్ టు ఫాలో ఆర్ వాట్ నాట్ టు ఫాలో. ఎథిక్స్ యొక్క మీనింగ్ అది. మరి ఎథిక్స్ ఫాలో అవ్వాలా అంటే అసలు నీకు చెప్పలేను, నువ్వు ఫాలో అవ్వాలని చెప్పేది ఎథిక్స్. ఇట్ టెల్స్ యూ వాట్ టు ఫాలో అండ్ వాట్ నాట్ టు ఫాలో. ఏది కరెక్ట్ ఏది తప్పు. దట్ ఈస్ నార్మేటివ్ ఎథిక్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం యూటిలిటేరియనిజం ఇది నార్మేటివ్ ఎథికల్ థియరీ. యూటిలిటేరియనిజం ఏం చెప్తుంది చూడండి, యాక్షన్స్ ఆర్ రైట్
if they promote the greatest happiness for greatest number of people, greatest number of people కి greatest happiness అది కలిగిస్తే actions are right. పోలవరం ఎగ్జాంపుల్, మెజారిటీ ఆఫ్ ద స్టేట్ కి దానివల్ల ప్లస్ అవుతుంది కాబట్టి కరెక్ట్. గ్రేటర్ నికోబార్ ఒక 50 మంది లేదా ఒక 1000 మంది ఉన్నారు అక్కడ ఆదివాసీలు, వాళ్ళకి ఏదో అవుతుందని మనం ఎందుకు ఆగిపోవాలి, దేశానికి ఎంత ఉపయోగం అవుతుంది. యుటిలిటేరియనిజం, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి మంచి జరుగుతుంది కాబట్టి కొందరు బాధపడినా చేసేయొచ్చు అనే సిద్ధాంతాన్ని మనం ఏమంటాం, యుటిలిటేరియన్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నార్మేటివిటీ. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఎథికల్ థియరీ. చాలా ఎథికల్ థియరీస్ ఉన్నాయి. డియోంటాలజీ చెప్పాను. డియోంటాలజీ ఏంటి? ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద కాన్సిక్వెన్స్. వాట్ యు ఆర్ డూయింగ్ మీన్స్ షుడ్ బి కరెక్ట్ రైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎండ్. ఇప్పుడు మీరు అనొచ్చు డియోంటాలజీ మనం ఫాలో అయ్యాం అనుకోండి, దీనివల్ల ఎంతమంది ఆదివాసీలు డిస్ప్లేస్ అవుతారు, ఇన్ని రేర్ స్పీసీస్ అంతరించిపోతాయి, అది తప్పు. సో తర్వాత నువ్వు ఆ ప్రాజెక్ట్ వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి నాకు చెప్పక, ఇంకా లైట్ అయిపోయింది, నాకు ఇది తప్పు, ఇక్కడికి అయిపోయింది, క్లోజ్. అది యుటిలిటేరియనిజంలో. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నామండి, టేకప్ చేయడం వల్ల ఎంతమంది నష్టపోతారు అదంతా పక్కన పెట్టండి, అసలు ఎంత ఉపయోగం, నష్టాలు వస్తాయి, దానిదే ఉంది, దీనివల్ల ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది. హీఈస్ ఫోకస్డ్ ఆన్ ఎండ్ అండ్ ద అదర్ పర్సన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ మీన్స్. రెండు నార్మేటివ్ ఎథిక్సే. సో దట్ ఈస్ ప్రొవైడింగ్ ఎ సెట్ ఆఫ్ నార్మ్స్, దిట్ ఈస్ ప్రొవైడింగ్ అనదర్ సెట్ ఆఫ్ నార్మ్స్. మీకు అర్థమవుతుందా? ఇలా సెట్ ఆఫ్ నార్మ్స్ ని క్రియేట్ చేసే బ్రాంచ్ ఏమంటాం, నార్మేటివ్ ఎథిక్స్. నార్మేటివ్ ఎథిక్స్ డీల్స్ విత్ క్రియేటింగ్ సెట్స్ ఆఫ్ నార్మ్స్, నార్మ్స్ ని క్రియేట్ చేయడం. ఫర్ ఇన్స్టెన్స్, యుటిలిటేరియన్ మైట్ ఆర్గ్యూ దట్ డొనేటింగ్ టు చారిటీ ఈజ్ మారల్లీ రైట్ బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ఓవరాల్ హ్యాపీనెస్ బై హెల్పింగ్ దోస్ ఇన్ నీడ్. ఇది కాన్ఫ్లిక్ట్ లేదు, సింపుల్ ఎగ్జాంపుల్. చారిటీ డొనేట్ చేయడం అనేది మంచిది, దానివల్ల ఎక్కువ మంది హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఉంటారు అనేసి. ఇందాక నేను మీకు పోలవరం ప్రాజెక్ట్ మీకు బెటర్ ఎగ్జాంపుల్, మీకు క్లియర్గా ఉంటుంది. గ్రేటర్ నికోబార్ పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులు అన్నీ అంతే. ఇప్పుడు యాక్చువల్గా యుటిలిటేరియనిజం తీసుకొచ్చిన ఆయన బెంథమ్, ఆయన చెప్పింది అదే, ఐఎమ్ గివింగ్ యూ ఎ ప్రిస్క్రిప్షన్ టు ఫాలో వెన్ యు ఆర్ గవర్నింగ్. ఒక ప్రభుత్వం పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి అంటాడు. ఏంటది? ఇట్ మేక్స్ యువర్ జాబ్ ఈజియర్. లుక్, ఇది ఎంతమందికి బెనిఫిట్ చేస్తుంది, ఎక్కువ మందికి, గో అహెడ్. ఎక్కువ ఆలోచిస్తే ఏ పని చేయలేవు, ఎక్కువ ఆలోచిస్తే ఏ పని చేయలేవు. ఇది కరెక్టా తప్పంటే ఏ పని జరగదు, అక్కడ అయిపోతాం అంతే. అసలు ఈరోజు ఈ డెవలప్మెంట్ ఉండదు. చెట్లు నరకకుండా అగ్రికల్చర్ పెరగలేదు. అగ్రికల్చర్ గ్రో అయిందంటే చెట్లు నరికితే గ్రో అయింది. చెట్లు నరకడం తప్పు, ఆకలి చావుతో బతకడం. అర్థమవుతుంది మీకు ప్రాబ్లం? అది అగ్రికల్చర్ హ్యాస్ గ్రోన్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ కవర్ తగ్గాక కదా అగ్రికల్చర్ ల్యాండ్ గా మారింది. అది ఫారెస్ట్ కవర్ తగ్గించి మనం అగ్రికల్చర్ ల్యాండ్ పెంచుకున్నాం. సో ఇవన్నీ ఎథికల్ ఇష్యూస్. క్లియర్ అమ్మా? నార్మేటివ్ ఎథిక్స్ ఎవ్రీవన్ ఆన్లైన్? ఎస్ సార్. క్లియర్. ఇప్పుడు వచ్చిందమ్మా ద కాంప్లికేటెడ్ పార్ట్. దిస్ ఈస్ క్వైట్ కాంప్లికేటెడ్. ఇది అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను చాలా టైం స్పెండ్ చేశాను, కానీ నాకు అర్థం కాలేదు. మెటా ఎథిక్స్ ఎక్స్ప్లోర్ ద నేచర్, మీనింగ్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎథికల్ కాన్సెప్ట్స్. అర్థమైంది ఏమైనా? మిగిలిన అర్థమయ్యాయి కదా చదివితే? ఇది అర్థమైందా? It addresses questions about the nature of morality, such as whether moral values are objective or subjective, and what it means to say that something is good or bad. ఏమైనా అర్థమైందా? ఓకే, జాగ్రత్తగా వినండి. క్వైట్ కాంప్లికేటెడ్, జాగ్రత్తగా వినండి. అసలు ఎథిక్స్ యొక్క పని ఏంటి? ఏది కరెక్ట్ ఏది తప్పు చెప్పడం. అందుకోసం ఎథిక్స్ ఏం చేస్తుంది? కొన్ని మీన్స్ తీసుకుంటుంది, కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తుంది. మెటా ఎథిక్స్ ఏం చేస్తుందంటే, ఎథిక్స్ ఏం చెప్తుందో పట్టించుకోదు, ఎథిక్స్ ఎంచుకున్న ప్రిన్సిపల్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ద నేచర్ ఆఫ్ ఎథిక్స్. ఇట్ ఈస్ నాట్, ఎందుకు చెప్పినట్టు ఫోటో ఈజ్ డేటా. ఎప్పుడు తీశారు? పిక్సెల్స్ ఏంటి? ఏ కెమెరా? మెటా డేటా. సో ఫోటో బాగుందా లేదా
వీనాట్ పట్టించుకోవట్లేదు. దాని డేటా, ఆ ఫోటో ఎవరు తీశారు? కొందరు ఫోటో చూడగానే "మరి చాలా బాగుంది" అంటాడు, లేదా బాగాలేదు అంటాడు. ఇంకోడు ఎవరు తీశారు, పిక్సెల్ సైజ్ ఎంత, ఎప్పుడు తీశారు అంటాడు. అది మెటా. మీకు అర్థమవుతుందా పాయింట్? అది గుర్తుపెట్టి, ఇంకా చాలా చెప్తాను నేను, చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోతే ఇది అర్థం కాదు. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. A meta-ethical question might be, is morality rooted in human emotions or is it based on objective truths? Morality అంటే ఏంటి? వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అంటే పర్సనల్ లెవెల్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పేది మొరాలిటీ. అయితే ఈ మొరాలిటీ అనేది సబ్జెక్టివా ఆబ్జెక్టివా? అది హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటుందా, లేకపోతే ఫ్యాక్ట్స్ మీద బేస్ అయి ఉంటుందా అని మెటా ఎథిక్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. మెటా ఎథిక్స్ ఏం చెప్పదు, ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇది కరెక్టా, అది కరెక్టా, ఎలా వెళ్ళడం కరెక్టా, లేదా డియాంటాలజీ కరెక్టా, కాన్సిక్వెన్షియలిజం కరెక్టా? డియాంటాలజీ ఏం చెప్తుంది? మీన్స్ కరెక్ట్ అంటుంది, మీన్స్ బట్టి వెళ్ళాలంటది. కాన్సిక్వెన్షియలిజం లేదా యూటిలిటేరియనిజం ఏం చెప్తుంది? ఎండ్స్. ఓకే, 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి అంటుంది. చివరికి శుభం జరగాలంటే రాంగ్ రూట్లో వెళ్ళినా పర్లేదని కాన్సిక్వెన్షియలిజం లేదా యూటిలిటేరియనిజం ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కాన్సిక్వెన్షియలిజం. నేను చెప్తాను, ఇవన్నీ మళ్ళీ వస్తాయి, ప్రస్తుతానికి టచ్ చేస్తున్నాను. కాన్సిక్వెన్షియలిజం, కాన్సిక్వెన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టు, కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానాలు, అంటే ఫైనల్ గా జరిగేవి ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఒక యాక్షన్ కరెక్టా తప్ప మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఒకటి నరికేసావు, ఎందుకు నరికావు? ఇంకోటిని కాపాడడానికి. నువ్వు నరకపోతే ఆడాన్ని చంపేస్తాడు. సో కిల్లింగ్ దట్ పర్సన్ ఇస్ జస్టిఫైడ్ బికాస్ బై కిల్లింగ్ దట్ పర్సన్ యూ సేవ్డ్ అనదర్ పర్సన్స్ లైఫ్. నీకు అర్థమైందా? కాన్సిక్వెన్షియలిజం. అక్కడ నరకడం తప్పు కాదు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదు. సో ఇది పాయింట్, ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. సో ఇక్కడ ఏం మాట్లాడతారంటే, మనం ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే మాట్లాడుతున్నామో అవి సబ్జెక్టివా ఆబ్జెక్టివా? మనం మాట్లాడుతున్న ఎథికల్ ప్రిన్సిపల్స్, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి, బ్రైబరీ ఈజ్ రాంగ్ అన్నాను. ఈజ్ ఇట్ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్? మెటా ఎథిక్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. మెటా ఎథిక్స్ దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? అది యూనివర్సల్, ప్రతి చోట అందరూ ఇదే ఫాలో అవుతారు, లేదా యూనివర్సల్ కంట్రీ స్పెసిఫిక్ గా. యూఆర్ టాకింగ్ అబౌట్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూఆర్ టాకింగ్ అబౌట్ ఎన్ ఎథికల్ ప్రిన్సిపల్. ఒక ఎథికల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? బ్రైబరీ ఈజ్ రాంగ్, లేదా లయింగ్ ఈజ్ రాంగ్, అబద్ధాలు చెప్పడం తప్పు అని అన్నాం. ఈజ్ ఇట్ యూనివర్సల్లీ ట్రూ ఆర్ ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సర్టెన్ లొకేషన్? ఇట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ మెటా ఎథికల్ ఎంక్వైరీ. అర్థమవుతుంది మీకు? మెటా ఎథిక్స్ యొక్క పని ఏంటి? నువ్వు ఏవైతే ఎథికల్ ప్రిన్సిపల్ చెప్తున్నావో వాటిని అనలైజ్ చేస్తుంది. అది ఆ ప్రిన్సిపల్ ఓకే అన్ని చోట్ల కరెక్టేనా, కొన్ని చోట్ల కరెక్టా, అది ఆబ్జెక్టివ్ బేస్డా సబ్జెక్టివ్ బేస్డా? ఏంటమ్మా అర్థమవుతుందా? మెటా ఎథిక్స్ తిక్కగా ఉంటుంది. అది లాస్ట్ లో మళ్ళీ రివిజన్ చేస్తాను అన్ని, కంగారు పడకండి. Philosophers like Immanuel Kant argue that moral truths are objective and can be discovered through reason. Immanuel Kant ఏమంటున్నారంటే, he was the one who proposed deontology. డియాంటాలజీని ప్రపోజ్ చేసింది ఇమ్మాన్యుయల్ కాంత్. డియాంటాలజీ అంటే ఏంటి? మీన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎండ్ కంటే మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్. మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అంటారు. He says there are certain universal principles that everybody must follow, and he says they are objective truths. And ఎందుకు ఆబ్జెక్టివ్ అంటారు తెలుసా? They can be understood using reason. What is the meaning of reason? Reason అంటే ఏంటి అర్థం? కారణమా? ఎథిక్స్ లో రీజన్ అంటే మీనింగ్ వేరు. రీజన్ అంటే లాజిక్. నీ బ్రెయిన్, ద ఫ్యాకల్టీస్ ఆఫ్ బ్రెయిన్. ఫ్యాకల్టీ అంటే ఏంటి? టీచర్ కాదు ఇక్కడ, ఇన్స్ట్రుమెంట్స్. నీ బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీస్ ఉపయోగించి ఆలోచిస్తే నీకు అర్థమయ్యేది. యూజింగ్ రీజన్ అంటే అర్థం ఏంటి? యూజింగ్ బ్రెయిన్, యూజింగ్ లాజిక్ అని అర్థం. లాజికల్ గా బ్రెయిన్ ఉపయోగించి నువ్వు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కడు వాడి యొక్క రీజన్ ఉపయోగిస్తే ఇది కరెక్ట్ అని నమ్ముతారు. దీంట్లో సబ్జెక్టివిటీ ఏం లేదు, ఇది ఆబ్జెక్టివ్. ఇది
ఓన్లీ థింగ్ వాళ్ళు ఎవరైతే ఇది కాదు అంటున్నారో వాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళు బుర్ర వాడట్లేదు, రీజన్ వాడట్లేదు. ఇమాన్యుయల్ కంత్ ఏమంటే చూడండి పాయింట్, మోరల్ ట్రూత్స్ ఆర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. అందుకే పదాలు ఇంపార్టెంట్. సబ్జెక్టివ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్. రోహిత్ శర్మ బెటరా, కోహ్లీ బెటరా? సబ్జెక్టివ్ క్వశ్చన్. సబ్జెక్ట్. అదవుతుందా? ఇది ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఈయనేమంటాడు? మోరల్ ట్రూత్స్ అనే ఆబ్జెక్టివ్ అంటాడు. అంటే అర్థం ఏంటి? దే ఆర్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అంటాడు. మోరల్ ట్రూత్ అనేది ఫ్యాక్ట్ బేస్డ్ అంటున్నాడు ఆయన. ఎవరు? ఇమాన్యుయల్ కంత్. ఎందుకన్నాడు? అండ్ కెన్ బి డిస్కవర్డ్ త్రూ రీజన్. అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ బుర్ర వాడి, వాళ్ళ లాజిక్ వాడి ఆలోచిస్తే దే విల్ యాక్సెప్ట్ దట్ దిస్ ఈస్ మోరల్ ట్రూత్. సో కాబట్టి దీంట్లో సబ్జెక్టివిటీ లేదు, అంటే మనిషికి మారిపోదు. విచ్ మీన్స్ ద ట్రూత్స్ ఆర్ యూనివర్సల్. ఆర్ యూ గెటింగ్ ఇట్? లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి ఒకసారి. బ్రైబరీ ఈజ్ రాంగ్, లయింగ్ ఈజ్ రాంగ్, కిల్లింగ్ ఈజ్ రాంగ్. ఇలా కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి. అవి మనిషికి, కల్చర్కి, కంట్రీకి మారవు. యా. హ్యాకింగ్ ఈజ్ ఎథికల్లీ రాంగ్, బట్ దేర్ ఈజ్ ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ దేర్. అది కాదు, అది తర్వాత మాట్లాడదాం. ఎథికల్ హ్యాకింగ్ గురించి కాదు ఇక్కడ పాయింట్. సి అండర్స్టాండ్ డియాంటాలజీ, అండర్స్టాండ్ ఇమాన్యుయల్ కంత్. ఇమాన్యుయల్ కంత్ యొక్క పర్స్పెక్టివ్ ఆలోచించండి. మనకి మళ్ళీ థింకర్స్ ఉంటుంది చాప్టర్, దాంట్లో ఇమాన్యుయల్ కంత్ గురించి డీటెయిల్ గా చదువుతాం. బట్ ఫర్ నౌ సిన్స్ వీఆర్ యూజింగ్ హిస్ సెంటెన్స్, లెట్స్ అండర్స్టాండ్ హిస్ ఫిలాసఫీ. మీరు ఫోకస్ చేయండి అమ్మా, డైవర్ట్ అవ్వకండి. డైవర్ట్ అయితే అసలు అర్థం కాదు, ఒక్క మొక్క కూడా అర్థం కాదు. డెప్త్ పెరిగే కొద్దీ ప్రెజర్ పెరుగుతుంది. ఇందాక ఫండాస్ మర్చిపోయారు ఇప్పుడు, అందుకే నేను సబ్జెక్టివ్ అని వాడేస్తుంటాను. సో ఆబ్జెక్టివ్ అనగానే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, సబ్జెక్టివ్ అనగానే బేస్డ్ ఆన్ ఎమోషన్స్, ఒపీనియన్స్ అని మీకు స్ట్రైక్ అయిపోతూ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. వాల్యూస్ అనగానే ప్రిఫరెన్స్లు, మొరాలిటీ అనగానే రైట్ ఆర్ రాంగ్, ఎథిక్స్ అనగానే రైట్ ఆర్ రాంగ్ ఎట్ సొసైటల్ లెవెల్, వెంటనే స్ట్రైక్ అవుతూ ఉండాలి మీకు. అలా స్ట్రైక్ అవుతుంటేనే చెప్పేది అర్థం అవుతుంది. ఆ ఫండాస్ అర్థం కాకపోతే ఏం అర్థం కాదు. మీన్స్ అంటే ఏంటి, ఎండ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, బిలీఫ్ అంటే ఏంటి, మారల్స్ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి. అందుకే ఫస్ట్ అంతా ఫౌండేషన్ వేసాను. ఆ పదాలు వాడుతూనే మనం చెప్తాం. మొత్తం అంతా పదాలు వాడుతూనే ఉంటాం. యూ షుడ్ బి ప్రెటీ క్లియర్. ఆ ఫౌండేషన్ నీకు సాలిడ్గా ఉండకపోతే అస్సలు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ డేవిడ్ హ్యూమ్ ఏమంటున్నారు? మోరల్ జడ్జ్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. అంటే ఒకటి రైట్ ఆర్ రాంగ్ అనేది మనిషికి మారుతుంది, వాళ్ళ ఎమోషన్స్ మీద, వాళ్ళ ఫీలింగ్స్ మీద డిపెండ్ అవుతుందని డేవిడ్ హ్యూమ్ అన్నారు. డేవిడ్ హ్యూమ్ ఏమన్నారు? ఫలానా రైటా రాంగ్ అనేది వాళ్ళ ఎమోషన్స్ మీద, వాళ్ళ ఫీలింగ్స్ బట్టి వేరీ అవుతుంది. అంటే దేర్ ఈజ్ నో యూనివర్సాలిటీ. యూనివర్సల్ అంటే అర్థం ఏంటి? అందరికీ, ప్రపంచం అంతా ఒక్కటే. సో దేర్ ఈజ్ నో యూనివర్సల్ ప్రిన్సిపల్, యూనివర్సల్ మారల్ ప్రిన్సిపల్స్ ఉండవు. అవి మనిషికి మారుతాయి, ఎమోషన్స్ బట్టి, ఫీలింగ్స్ బట్టి మారుతాయని డేవిడ్ హ్యూమ్ చెప్పారు. ఇమాన్యుయల్ కంత్ ఏం చెప్పారు? నో, దేర్ ఆర్ ఆబ్జెక్టివ్ యూనివర్సల్ ట్రూత్స్. ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. వెదర్ యూఆర్ ఎ జగన్ ఫ్యాన్ ఆర్ చంద్రబాబు ఫ్యాన్, సీఎం ఇస్ చంద్రబాబు. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, నోబడీ కేర్స్. అంతే, అర్థమైందా? అది పాయింట్. మనకి యాక్సెప్టెన్స్ ఉందా లేదని కాదు. వెదర్ యూఆర్ హిందూ ఆర్ ముస్లిం, వెదర్ యూ లైక్ మోడీ ఆర్ నాట్, హీ ఈస్ ద పిఎం. అర్థమైందా? అది ఫ్యాక్ట్, అది మారదు. తర్వాత మారచ్చు, ప్రస్తుతానికి అతనే. సో ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇమాన్యుయల్ కంత్ ఏమంటున్నారు? అది ఫ్యాక్ట్ అంటున్నారు. ఎలా చెప్తున్నారు ఆయన? యూ కెన్ రీచ్ ఇట్ యూజింగ్ రీజన్. అంటే నువ్వు బుర్ర పెట్టి ఆలోచిస్తే నీకు అర్థం అవుతుంది. నువ్వు వేరే చెప్తున్నావు అంటే నువ్వు బుర్ర పెట్టి ఆలోచించట్లేదు. యూఆర్ బ్రింగింగ్ ఎమోషన్స్ ఇన్ టు పిక్చర్. చూడండి, రీజన్, ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ హార్ట్. ఎమోషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ హార్ట్, హృదయంతో సంబంధించింది. రీజన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ బ్రెయిన్. భారతీయ సినిమా చూస్తే ఒక అబ్సల్యూట్ జమ్ ఆఫ్ ఎ డైలాగ్ ఉంటుంది, జమ్ ఆఫ్ ఏ సీన్ ఉంటుంది. చిన్న కమల్ హాసన్ ఒకడికి ఒక డొక్కు బస్సుకి లైసెన్స్ ఇచ్చేస్తాడు. ఆ బస్సు రేపో మాపో చచ్చిపోద్ది అనే ఫేజ్ లో దానికి లైసెన్స్ ఇచ్చేస్తాడు. లైసెన్స్ రెన్యూల్కి వస్తే లంచం తీసుకొని ఇచ్చేస్తాడు. ఆ డొక్కు బస్సు ఫెయిల్ అయ్యి 40 మంది పిల్లలు చచ్చిపోతారు. పెద్ద కమల్ హాసన్కి ఆ విషయం తెలిసిపోతుంది. అప్పటికే చాలా మందిని ఇస్తాడు ఆయన. ఇప్పుడు పెద్ద కమల్ హాసన్కి ఒక డైలమా, చంపాలా వద్దా? ఆయన డైలమా లేదు, ఆయన చెప్పేసాడు అంతే. లంచం తప్పు, లంచం తీసుకొని ఎంతమందిని చంపేయడం, ఎంతమంది చావుకి నా కొడుకు కారణం అయ్యాడు.
హీ నెవర్ థాట్ ఫర్ ఎ సెకండ్, అసలు డెసిషన్ మేకింగ్ కూడా లేదు అక్కడ. హీ డిసైడెడ్ టు కిల్. పక్కనోడు వాళ్ళ వేరు మమ్మీ నా కొడుకు వేరు, పక్కనోడు వేరు నా కొడుకు వేరు అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. ఓకే, సో పెద్ద కమల్ హాసన్ చిన్న కమల్ హాసన్ చంపడానికి తిరుగుతూ ఉంటాడు. సో ఈ లోపు ఏమవుద్దంటే వాళ్ళ చిన్న కమల్ హాసన్, అదే వీళ్ళ పెద్ద కమల్ హాసన్ భార్య లేదా చిన్న కమల్ హాసన్ మదర్ ఎక్కడ ఉంటదంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటది. యాక్చువల్గా హీరోయిన్ కాదు, వేరే వాళ్ళ ఇంట్లో, బట్ అక్కడే హీరోయిన్ కూడా ఉంటుంది. సో హీరోయిన్ మనీషా కొయిరాలా అండ్ ఈ వాళ్ళ అమ్మ, పెద్ద కమల్ హాసన్ భార్య చిన్న కమల్ హాసన్ అమ్మ, వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉంటారు. చిన్న కమల్ హాసన్ అక్కడే ఉంటాడు అనుకుని పెద్ద కమల్ హాసన్ వస్తాడు. వస్తే వీడు అప్పటికే పారిపోతాడు అక్కడ నుంచి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతాడు. సో వీళ్ళకి తెలుసు ఈయన మా కొడుకుని చంపడానికే వెళ్తున్నాడు అని చెప్పి భార్యకి తెలుసు, నా కాబోయే భర్తని చంపడానికి వెళ్తున్నాడు అని చెప్పి హీరోయిన్కి తెలుసు. సో తల్లి భర్తని ఫాలో అయిన తల్లి అయినప్పటికీ తల్లి ప్రేమ వచ్చేసి ఆపడానికి ట్రై చేస్తుంది, కేర్ చేయడు. పోనీ అమ్మాయి మొహం చూడండి, తన పెళ్లి చేసుకోబోతోంది అని చెప్పేసి మనీషా కొయిరాలను చూపిస్తుంది. ఎవరు? తల్లి. తను ఏడుస్తుంది. మనిషి ప్రాణం ఎలా తీస్తారు అని చెప్పి కొంచెం సెంటిమెంటల్ గా మాట్లాడతారు. సో ఒక్కడి ప్రాణం నీకన్నా నాకే బాధ ఎక్కువ అమ్మా అంటాడు. మా పెళ్ళైన 15 ఏళ్ళకి పుట్టాడు. చిన్నప్పుడు వాడిని ఎత్తుకుని ఆడుతుంటే నా మేసం గుచ్చి వాడు ఏడుస్తాడని చెప్పి ఈ సేనాపతి మేసం తీసేశాడు. అంటే మేసం ఎలాగా ఒక ప్రైడ్ గా చూస్తారు కదా, ఆయన వారియర్, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు ఆయన. అంటే నేను ఎంతో ప్రైడ్ గా భావించే నా మేసం కూడా వాడి కోసం తీసానంటే వాడంటే నాకు అంత ప్రేమని. ఇన్ని సంవత్సరాలకి లేక పుట్టిన కొడుకు, నా మేసం కూడా తీసేశాను, నీకన్నా నాకే బాధ ఎక్కువ అమ్మా అంటాడు. అయినప్పటికీ తను షీ కంటిన్యూస్ టు క్రై అనమాట, ఏడుస్తుంది, బాధపడుతుంది. అప్పుడు అంటాడు, మనిషి ప్రాణం ఎలా తీసేస్తారో అని ఉన్నావు కదా, 40 మంది చిన్నపిల్లల ప్రాణం తీసాడమ్మా వాడు. ఇప్పుడు చెప్పు వాడిని చంపడం కరెక్టా తప్ప అంటే, బుద్ధికి తెలుస్తుంది మనసుకి తెలియట్లే అంటారు. ఆ డైలాగ్ లో డెప్త్ చూడండి, బుద్ధికి తెలుస్తుంది మనసుకు తెలియట్లే. అంటే ఇఫ్ హీ అప్లైస్ రీజన్, పెద్ద కథం కరెక్ట్ అని తెలుస్తుంది. మనసుకి ఏముంటాయి? ఫీలింగ్స్ ఉంటాయి. వాడి మీద ప్రేమ ఉంది, తెలియట్లా. అది అబ్సల్యూట్ జమ్ అనమాట డైలాగ్. మీరు చూడండి ఒకసారి, బుద్ధికి తెలుస్తుంది మనసుకి తెలియట్లే అంటది. సో ఇది డెప్త్. అర్థమైంది మీకు? ఇక్కడ అదే చెప్తున్నారనమాట, నువ్వు బుద్ధిని మాత్రమే వాడితే నీకు కరెక్ట్ అని తెలుస్తుంది. నువ్వు బుద్ధిని వాడట్లేదు, మనసును వాడుతున్నావు. దట్ ఈస్ వాట్ ఇమాన్యుయల్ కాంట్ ఈస్ సేయింగ్. సో ఇఫ్ ఎవ్రీబడి యూజెస్ బుద్ధి లేదా రీజన్ లేదా బ్రెయిన్ వాడితే అది ఫ్యాక్ట్ అని మీరు అందరూ ఒప్పుకుంటారు. అది మనిషికి వేరీ అవ్వదు. బికాజ్ యు ఆర్ యూజింగ్ మోర్ ఆఫ్ యువర్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ హార్ట్, మనిషికి వేరీ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇమాన్యుయల్ కాంట్ ఈస్ సేయింగ్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? దట్ ఈస్ ద బ్యూటీ హియర్. సో మెటా ఎథికల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఈజ్ మొరాలిటీ రూటెడ్ ఇన్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ ట్రూత్స్? ఏది కరెక్ట్ చెప్పదు, ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లోర్స్. ద కీవర్డ్ దేర్ ఈస్ ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోరర్ ఏం చేస్తాడు? ఒక ఊరు వెళ్తాడు, చూస్తాడు మొత్తం, ఇక్కడేముంది, అక్కడేముంది, యువర్ ఎక్స్ప్లోరింగ్. మెటాఎథిక్స్ ఏం చేస్తుంది? డిఫరెంట్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది ఇలా వెళ్ళడం కరెక్టా, అలా వెళ్ళడం కరెక్టా, అసలు ఎథికల్ ప్రిన్సిపల్స్ ఎమోషన్స్ మీద బేస్ అవుతాయా, ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ మీద బేస్ అవుతాయా, ఎథికల్ ప్రిన్సిపల్స్ కంట్రీ స్పెసిఫిక్ గా యూనివర్సలా, ఎథికల్ ప్రిన్సిపల్స్ మనిషికి మారతాయా, మారవా? అర్థమైందా? ఇదంతా ఎక్స్ప్లోర్ చేసే బ్రాంచ్ ఆఫ్ స్టడీని ఏమంటాం? మెటా ఎథిక్స్. క్లియర్ ఎవ్రీబడి ఆన్లైన్? ఎస్ సార్. Yes, sir. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా కింద ఇచ్చాను చూడండి. దీనికి ఒక ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఇచ్చాను, అర్థం కాదని. మోరల్ సబ్జెక్టివిజం వర్సెస్ మోరల్ ఆబ్జెక్టివిజం. సో మోరల్ సబ్జెక్టివిజం ఏం చెప్తుంది? ఏ థియరీ దట్ మోరల్ జడ్జిమెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్పీకర్స్ ఆర్ గ్రూప్స్ యాటిట్యూడ్స్ అండ్ ఫీలింగ్స్. మోరల్ సబ్జెక్టివిజం ఏం చెప్తుందమ్మా? మోరల్ జడ్జిమెంట్స్ అనేవి ఆ స్పీకర్ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటాయి.
మారల్ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటి? ఏది కరెక్ట్ ఏది తప్పు అని నువ్వు చెప్తున్నావు. ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్తున్నాడు చూడు, ఇది దేని మీద డిపెండ్ అయింది? ఫ్యాక్ట్స్ మీద కాదు, ఆయన ఒపీనియన్స్ మీద. ఆయన చెప్తున్న మారల్ స్టాండర్డ్స్ అన్ని ఆయన ఒపీనియన్స్ మీద ఆధారపడి వచ్చాయి. దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఫ్యాక్ట్స్. అవి ఫ్యాక్ట్స్ మీద ఆధారపడలేదు. దే సే మారల్ ట్రూత్ ఈస్ రిలేటివ్ టు ద ఇండివిజువల్ ఆర్ కల్చర్. ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్. సబ్జెక్టివిజం ఏం చెప్తుంది? మనిషికి మారుతుంది, కల్చర్కి మారుతుంది. దెర్ ఆర్ నో యూనివర్సల్ ప్రిన్సిపల్స్. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ లేవు. ఏ సబ్జెక్టివిస్ట్ మై క్లెయిమ్ దట్ స్టేట్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ రాంగ్ అని అన్నాం అనుకోండి, ఉరి శిక్ష తప్పు అన్నాం అనుకోండి. మారల్ సబ్జెక్టివిస్ట్ ఏమంటాడో తెలుసా? మేబీ ఆ ఏరియాలో అలా భావిస్తున్నారు. యూ కాంట్ యూనివర్సలైజ్ ఇట్. అది యూనివర్సల్ గా కరెక్ట్ అని మనం చెప్పలేము. ఓకే, ఇట్ రిఫ్లెక్ట్స్ పర్సనల్ ఆర్ కల్చరల్ బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్ రాదర్ దాన్ అండ్ ఆబ్జెక్టివ్ మారల్ ఫ్యాక్ట్. అది ఆబ్జెక్టివ్ మారల్ ఫ్యాక్ట్ ఏమీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కస్టడీలో ఒకడు ఉన్నాడు, వాడిని టార్చర్ చేస్తాం, కరెక్టా తప్ప? నిజం చెప్పించడం కోసం టార్చర్ చేస్తాం, కస్టోడియల్ టార్చర్ అంటారు. అది కొన్ని కల్చర్స్ లో యాక్సెప్టెడ్, కొన్ని రిలీజియన్స్ లో యాక్సెప్టెడ్, కొన్ని లాస్ లో యాక్సెప్టెడ్, కొన్ని లాస్ లో యాక్సెప్టెడ్ కాదు, కొన్ని రిలీజియన్స్ లో కొన్ని కల్చర్స్ లో యాక్సెప్టెడ్ కాదు. సో మారల్ సబ్జెక్టివిస్ట్ ఏమంటాడంటే, నువ్వు ఏది చెప్పినా సరే అది యూనివర్సల్ కాదు, ఇట్ ఈస్ సబ్జెక్టివ్. అంటే బేస్డ్ ఆన్ ఎమోషన్స్, ఫీలింగ్స్. యూ కాంట్ సే ఇట్ ఈస్ యూనివర్సల్, అందరికి ఇదే వర్తిస్తుంది, అందరు ఎలాగే ఆలోచిస్తారు అనడానికి లేదు. అది మనిషికి మారుతుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ పర్సనల్ ఆర్ కల్చరల్ బిలీఫ్స్ ఆర్ యాటిట్యూడ్స్. పర్సనల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ కల్చర్ లో ఏం భావిస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అవుతుంది తప్పితే ఇదేమి యూనివర్సల్ కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్, moral objectivism says the belief that some moral principles are universally valid and do not depend on individual feelings or cultural perspective. కొన్ని ప్రిన్సిపల్స్ యూనివర్సల్లీ వ్యాలిడ్, ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్పడం మారల్ ఆబ్జెక్టివిజం. ఇమ్మాన్యుయల్ కాంత్ ఏ కేటగిరీ కిందకి వస్తారు? ఇమ్మాన్యుయల్ కాంత్ మారల్ ఆబ్జెక్టివిజం. మారల్ సబ్జెక్టివిజం. మారల్ సబ్జెక్టివిజం కింద డేవిడ్ హ్యూమ్ వస్తే, ఇమ్మాన్యుయల్ కాంత్ మారల్ ఆబ్జెక్టివిజం కిందకి వస్తారు. అండ్ ఆబ్జెక్టివిస్ట్ మైట్ ఆర్గ్యూ దట్ principles like it is wrong to torture innocent beings hold true regardless of personal opinions or societal norms. సొసైటల్ నార్మ్స్ మీద, పర్సనల్ ఒపీనియన్స్ మీద సంబంధం లేకుండా కస్టోడియల్ టార్చర్, ఇన్నోసెంట్ ని కస్టోడియల్ గా టార్చర్ చేయడం అనేది తప్పు అని వాళ్ళు అంటారు. సో వీళ్ళు అన్నిటికీ అప్లై అవుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంటారు వాళ్ళు, ఇది దేని మీద డిపెండ్ అవుతుంది ఇండివిజువల్ ఒపీనియన్స్ మీద అని వీళ్ళు అంటారు. మెటా ఎథిక్స్ ఏం చేస్తుంది? ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇప్పుడు ఎథికల్ ప్రిన్సిపల్స్ అనేవి యూనివర్సల్లీ ట్రూవా, ఒక కల్చర్ లోనే ఉంటాయా? అది సబ్జెక్టివా, ఆబ్జెక్టివా? దే ఆర్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్సా, ఎమోషన్సా? That exploration is the scope of meta ethics. Meta ethics యొక్క స్టడీ అర్థమైందా? ఎక్స్ప్లోర్ చేయడం. It will not come out with something, it will explore. So data about data. Okay, you are trying to find out more about ethics. నువ్వు ఈరోజు చెప్తున్నావు ఇది, you are trying to find out more about it అంతే. And finally, applied ethics. ఇది చాలా ఈజియెస్ట్ పార్ట్ ఇదే. Applied ethics involves practical application of moral considerations to specific issues or fields. It seeks to address real-world ethical dilemmas by applying ethical theories and principles. అంటే ఎథిక్స్ ఎంత చదివేశాం కదా, దేనికి ఇదంతా? ప్రాక్టికల్ అప్లికేషన్ లేకపోతే సైన్స్ యొక్క ఉపయోగం ఏంటి? టెక్నాలజీ లేకపోతే, టెక్నాలజీ ఇస్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్. సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసి మనం టెక్నాలజీ బిల్డ్ చేస్తాం. సో టెక్నాలజీ లేకుండా సైన్స్ దేనికి? 4 గీక్కోవడానికి, చదువుకుని మార్కులు తెచ్చుకోవడానికి. అంతే కదమ్మా, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేసే కదా మనం ఈ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, గ్రావిటీ లాంటి గ్రావిటీ ఫిజిక్స్ లో ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ వాడి మనం స్పేస్ టెక్నాలజీ వచ్చింది. సో సైన్స్ యొక్క అప్లికేషన్ టెక్నాలజీ. అలాగే ఎంత ఎథిక్స్ థియరిటికల్ సబ్జెక్ట్ అయినా దాన్ని అప్లై చేయకపోతే ఉపయోగం లేదు కదా, ప్రాక్టికల్ అప్లికేషన్. సో అప్లైడ్ ఎథిక్స్ డీల్స్ విత్ ప్రాక్టికల్ అప్లికేషన్ టు moral considerations to specific of moral considerations to specific issues. అబార్షన్ చెయ్యాలా వద్దా? లంచం తీసుకోవాలా వద్దా? ఒక బిజినెస్ ఉంది, గవర్నమెంట్కి లంచం ఇస్తే కానీ పని అవ్వట్లేదు, లంచం ఇవ్వాలా వద్దా? బిజినెస్ ఎథిక్స్. కార్పొరేట్ ఎథిక్స్.
మీకు సివిల్ సర్వీసెస్ కి కోడ్ ఆఫ్ ఎథికల్ కోడ్ మీకు ఉంటుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, ఎలా ప్రవర్తించాలి. ఓకే, మెడికల్ ఎథిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ ఎథిక్స్ దట్ డీల్స్ విత్ మోరల్ ఇష్యూస్ ఇన్ హెల్త్ కేర్ ఫీల్డ్. వన్ టాపిక్ మైట్ బి ద ఎథిక్స్ ఆఫ్ యుథనేషియా. చెప్పాను మీకు యుథనేషియా కరెక్టా తప్ప, అంటే మెర్సీ కిల్లింగ్. ఒక డాక్టర్ ఈజ్ సపోజ్ టు సేవ్ లైఫ్స్, బట్ హియర్ డాక్టర్ ఈస్ కిల్లింగ్. యుథనేషియా అంటే మెర్సీ కిల్లింగ్, ఇంకా బతికి వాళ్ళు ఇబ్బంది పెట్టడం వాళ్ళు చంపేయాలి అనేది. బట్ డాక్టర్ ఎప్పుడైనా సరే అలా చేయొచ్చా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. మెడికల్ ఎథిసిస్ట్స్ వీళ్ళు ఏం చేస్తారు? ది డిబేట్ వెదర్ ఇట్ ఈస్ మోరల్లీ పర్మిసిబుల్ ఫర్ డాక్టర్స్ టు అసిస్ట్ పేషెంట్స్ ఇన్ డయింగ్. వాళ్ళు చనిపోవడంలో వాళ్ళకి సహాయం చేయడం కరెక్టా, అది మోరల్లీ పర్మిసిబులా? సో డాక్టర్ ఏం చేయాలి? కోడ్ ఆఫ్ ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్ బుక్ ఓపెన్ చేయాలి. మెడికల్ ఎథిసిస్ట్స్ అంటే ప్రిన్సిపల్స్ రాసేవాళ్ళు, వాళ్ళు దాని గురించి డిబేట్ చేయాలి. ఎలా పెడదాం అలా పెడదాం, ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు పెట్టాలి. కన్సిడరింగ్ ప్రిన్సిపల్స్ లైక్ పేషెంట్ అటానమీ, శాంక్టిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎలివియేషన్ ఆఫ్ సఫరింగ్. వాళ్ళ బాధని ఎలివియేట్ చేయడం అది ఇంపార్టెంటా, లైఫ్ని కాపాడడం ఇంపార్టెంటా, చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి. అలాగే అబార్షన్ కూడా. మెడికల్ ఎథిక్స్ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. బిజినెస్ ఎథిక్స్ మనకి ఇంకా ఉన్నాయి, అప్లైడ్ ఎథిక్స్ లో చాలా ఉన్నాయి. విల్ గో ఇన్ డెప్త్. అప్లైడ్ ఎథిక్స్ లో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అన్నిట్లో వస్తాయి మనకి, అన్ని చదువుదాం, డీటెయిల్డ్గా వెళ్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి ఆపి ఐ విల్ రివైజ్. సో మీరు చెప్పాలి ఇప్పుడు, ఎవరైనా డౌట్ ఉంటే అడిగేసేయండి నాకు ఫస్ట్. లెట్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ ఎథిక్స్. ఎథిక్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ accepted standards defined in a specific context. Specific context లో మనం డిఫైన్ చేస్తాము. Generally defined at broader societal level. You can say it is a formal system of rules. A formal system of rules. మనిషికి మారదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అదే. Whereas morals, individual standards, individual principles about what is right, what is wrong, ఏది తప్పు ఏది కరెక్ట్ అని నీకు నీ ఇంటర్నల్ మొరాలిటీ చెప్తుంది. ఓకే, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఒకళ్ళు రూల్ ఫాలో అవ్వట్లేదు కానీ వాళ్ళు పేదవాళ్ళు, నీ మొరాలిటీ ఏం చెప్తుందంటే సహాయం చేయమని. ఎథిక్స్ ఏం చెప్తుంది? ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏం చెప్తుంది? గో బై రూల్. ఇట్ ఈస్ ఎ మోరల్ డైలమా. మొరాలిటీ ఒకటి చెప్తుంది, ఎథిక్స్ ఇంకోటి చెప్తుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకే ఎథిక్స్ కి మొరాలిటీకి డిఫరెన్స్ అది. ఎథిక్స్ లేవా అనకూడదు, ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి నేను హెల్ప్ చేయట్లేదు. అర్థమవుతుందా? నేను ఎథిక్స్ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను హెల్ప్ చేయట్లేదు. ప్రొఫెషనల్ ఎథిక్స్ నేను ఫాలో అవుతున్నాను. ఒక వ్యక్తి వచ్చాడు, నువ్వు లాయరు, నీకు ఫీజు కట్టాడు, వాడు నిన్ను నమ్మొచ్చాడు, నువ్వు ఫీజు కట్టాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు క్లయింట్గా. వన్స్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ క్లయింట్, యూ హ్యావ్ టు డిఫెండ్ హిమ్. వాడి తరపు నువ్వు వాదించాలి. యువర్ మొరాలిటీ మైట్ సే ఇది ఎదవా, బట్ స్టిల్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మనీ. ప్రొఫెషనల్ ఎథిక్స్, లీగల్ ఎథిక్స్ ఏం చెప్తాయి? ఆడు మంచోడా చెడ్డోడా చూసి చెప్పు అని చెప్పదు. ఆడు మంచోడా చెడ్డోడా నీకు తెలియదు, నువ్వు జడ్జు కాదు, జడ్జి ఆయన. లాయర్ని జడ్జి అవ్వమని చెప్పదు. సో నీ క్లయింట్కి నువ్వు న్యాయం చేయాలి అంటదంట. రామ్ జెత్మలాని పేరున్నారా? చనిపోయాడు బతుకున్నాడు మరి. బాగా ముసలాయన, పెద్ద ఫేమస్ లాయర్. అందరూ అతన్ని ఎమ్యులేట్ చేస్తారు, ఇతనిలా అవ్వాలి, ఎంత గొప్ప లాయర్ అవ్వాలి అనుకుంటారు. పెద్ద పెద్ద స్కామ్స్టర్స్ తరపు వాదిస్తాడు. మళ్ళీ లీగల్ లాయర్స్ అందరికి వచ్చి ఉపదేశాలు ఇస్తాడు, లాయర్ ఎలా ఉండాలి అని చెప్తాడు. అతను వాదించిన అందరూ స్కామ్స్టర్స్. గంటకి ఎంత, హరీష్ సాల్వే పేరేనారా? గంటకి కొన్ని లక్షలు ఛార్జ్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటంటే వన్స్ యూ యాక్సెప్ట్ యువర్ సమ్మన్ యాజ్ యువర్ క్లయింట్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దెమ్. కానీ మొరాలిటీ వేరే చెప్పొచ్చు. అరే ఇలాంటి వాడి కోసం మనం వాదిస్తున్నామా అని అనిపించవచ్చు. మనం ఏం చేయలేం. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ముందు ఆపేస్తే అది వేరు, బట్ చేసిన తర్వాత దేర్ ఇస్ నో స్కోప్. నెక్స్ట్ ఏంటమ్మా? వాల్యూస్. వాట్ యు హోల్డ్ టు బి ఇంపార్టెంట్, వాట్ యు కన్సిడర్ టు బి ఇంపార్టెంట్. ఏది నువ్వు ఇంపార్టెంట్ భావిస్తున్నావో అవి నీ వాల్యూస్. బిలీఫ్స్. వాట్ యు హోల్డ్ టు బి ట్రూ, ఏది నువ్వు ట్రూ అని భావిస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, భావించడం ఈజ్ ఎమోషనల్. ఎట్ ఎవ్రీ స్టెప్ థింక్ లాజికల్ ఆర్ ఎమోషనల్, బ్రెయిన్ ఆర్ హార్ట్. హార్ట్ డామినేట్ చేస్తుందా, బ్రెయిన్ డామినేట్ చేస్తుంది. ఓకే,
దెన్ ఇంకేం థర్డ్ ఏం చెప్పాం? Attitude is your disposition, your stand, your stance towards something. Attitude is always towards something. There is no a question like what is your attitude doesn't have any meaning. What is your attitude towards mercy killing? What is your attitude towards abortion? What is your attitude towards same-sex marriage? Ante. Okay? What is behavior? Behavior is what you do. So ఏం చేస్తావు? It is action. Behavior is action, what you do. What ethics is not? Ethics is not religion. law, ఇది అర్థమైందా నీకు? ఇందు బ్రెయిన్ ఎక్కువ వాడాలి మరి, గుర్తుపెట్టుకున్నావు కాదు, ఆలోచించాల్సినవి. కన్ఫ్యూజన్ ఉంటే అడగాలి. యూ కాంట్ రిమెంబర్, మీకు అదే చెప్తున్నాను, యూ కాంట్ రిమెంబర్ దీస్ థింగ్స్. You have to understand. If you try to mug up, you will never understand. If you try to understand, yes, you don't need to remember. If you understand, you don't need to remember. If you remember, if you try to remember, you will not. అందుకే మీరు క్లాస్కి వచ్చినప్పుడే ఐ విల్ కీప్ మై బ్రెయిన్ ఓపెన్. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇస్తారో ఏది గుర్తుపెట్టుకుని ఏది రాయాలి అలా వద్దు. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, బ్రెయిన్లోకి సబ్జెక్ట్ వెళ్ళనియండి, తర్వాత అప్లికేషన్ ఆటోమేటిక్ వస్తుంది. ఎలా రాయాలి అన్నీ చెప్తాను మీకు, కంగారు లేదు. బట్ ఫస్ట్ దానికి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇందు రిపీట్ చేయి వీడియో, ఫస్ట్ నుంచి మొత్తం చూడు, ప్రతి స్టెప్ దగ్గర ఆలోచించు, ఎక్కడ అర్థం కాలేదో నోట్ చేసుకో, రేపు నన్ను అడుగు. ఓకేనా? ఓకే సార్. యా, ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను, అయినా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. రికార్డింగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. రేపు మళ్ళీ అడగండి, మార్నింగ్ మళ్ళీ క్లాస్లో మళ్ళీ స్టార్టింగ్లో చెప్తాను. సో రిపీట్ చేయాలి, బ్రెయిన్ బాగా ఓపెన్ అయిపోయి ఆడ మాట్లాడాలి, వినాలి. అదే చెప్పాను, హిస్టరీ క్లాస్ లాగో ఎకానమీ క్లాస్ లాగో పనికిరాదు ఇక్కడ. కంప్లీట్లీ డిఫరెంట్. యూ హ్యావ్ టు అప్లై యువర్ బ్రెయిన్. బిహేవియర్ ఈజ్ వాట్ యు డూ. ఇంకోటి చెప్పాను, యాటిట్యూడ్ అయిపోయింది కదా. వాట్ ఎథిక్స్ ఈజ్ నాట్? ఎథిక్స్ ఈజ్ నాట్ రిలీజియన్, ఎథిక్స్ ఈజ్ నాట్ లా, ఎథిక్స్ ఈజ్ నాట్ పర్సనల్ ప్రిఫరెన్స్, ఎథిక్స్ ఈజ్ నాట్ కల్చర్, బట్ ఎథిక్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్ ఆఫ్ దెమ్. వీటన్నిటి బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ ఎథిక్స్ ఈజ్ లా అని చెప్పలేం, ఎగ్జాక్ట్ ఎథిక్స్ ఈజ్ రిలీజియన్ అని చెప్పలేం, ఎగ్జాక్ట్ ఎథిక్స్ ఈజ్ సంథింగ్ అని చెప్పలేం. దెన్ ఇంకేం చెప్పాను? నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ ఎథిక్స్. ఫస్ట్ ఏంటి? డిస్క్రిప్టివ్ ఎథిక్స్. డిస్క్రిప్టివ్ ఎథిక్స్ డీల్స్ విత్ డిస్క్రైబింగ్ అండ్ టెల్లింగ్ వాట్ ఇట్ ఈజ్, అక్కడ ఏం జరుగుతోంది. ఓకే, వైజాగ్ సిటీకి వచ్చావు, వైజాగ్ సిటీకి వచ్చి మొత్తం సిటీ అంతా అబ్జర్వ్ చేసి వైజాగ్ సిటీ ఇలా ఉంది అని చెప్తావు. యూఆర్ నాట్ సేయింగ్ వైజాగ్ ఈజ్ బెటర్ దాన్ హైదరాబాద్, లేదా హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ వైజాగ్. దట్ ఈస్ జడ్జ్మెంట్. లేదా మా విజయవాడ ఇంకా బాగుంటుంది, మా గుంటూరు ఇంకా బాగుంటుంది, దట్ ఈస్ జడ్జ్మెంట్. వితౌట్ జడ్జింగ్ ఎనీథింగ్, విజయవాడ ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఎలా ఉంటుంది, వైజాగ్ ఎలా ఉంటుంది, యు ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్, యు ఆర్ నాట్ ప్రిస్క్రైబింగ్. వైజాగ్ ఎలా ఉండాలి, విజయవాడ ఎలా ఉండాలి, విజయవాడలో పార్కులు ఎక్కువ ఉండాలి, ఓకే, హైదరాబాద్కి వాటర్ తీసుకురావాలి, ఇవన్నీ వద్దు. అవి ప్రిస్క్రిప్టివ్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ప్రిస్క్రిప్షన్. డిస్క్రిప్టివ్ ఎథిక్స్ డీల్స్ విత్ ఓన్లీ డిస్క్రైబింగ్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇందు రోజు క్లాస్కి వస్తుంది, ఓకే, శ్రీజ పాటలు బాగా పాడుతుంది, ఐఎమ్ డిస్క్రైబింగ్ అంతే. క్లాస్కి రావడం మోర్ ఇంపార్టెంట్ దాన్ పాటలు పాడడం, నో, ఐఎమ్ నాట్ మేకింగ్ దట్ కంపారిజన్. డిస్క్రైబింగ్ అంతే. వీళ్ళు ఎలా ఉన్నారు, ఒక ఆదివాసీ గ్రామానికి వెళ్ళి ఆ ఊర్లో ఈ కల్చరల్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతారు, ఆ ఊర్లో పెళ్లికి ఈ పద్ధతి ఫాలో అవుతారు. ఈ మధ్యన కొత్త ఫేడ్ వచ్చింది, విలేజెస్ ఆదివాసీ గ్రామాల్లో ఒక స్పెసిఫిక్ స్టైల్లో పెళ్లిళ్ళు జరుగుతాయి. అంటే మనం మామూలుగా ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టి మనం ఫాలో అవుతాం, ముస్లిమ్స్లో ఒక పద్ధతి ఉంటుంది, అలా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో వాళ్ళు ఒక వెరైటీగా జరుపుకుంటారు. ఈ మధ్యన ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళి ఆ పద్ధతిలో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. సరదా, ఎందుకంటే సరదా. జరుగుతున్నాయి ఇలాంటివి, నిజంగా జరుగుతున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. సరదా అంతే, ఇంకా లైఫ్ లో ఎక్స్ప్లోర్ చేయాలి సరదా, ఇంకేంటి అలా. సో ఇక్కడ మీకు అర్థమైంది డిస్క్రిప్షన్ ఏంటి? యూ గో టు ఎన్ ఆదివాసీ విలేజ్, యూ స్టడీ దేర్ బిహేవియర్, రైట్ ఎ బుక్ వితౌట్ జడ్జింగ్. అది కరెక్టా తప్ప అని చెప్పకుండా, వాళ్ళని జడ్జి చేయకుండా వాళ్ళ గురించి రాసేస్తావు, అది డిస్క్రిప్టివ్ ఎథిక్స్. సో డిస్క్రిప్టివ్ ఎథిక్స్ డీల్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్.
దెన్ నార్మేటివ్ ఎథిక్స్ ప్రిస్క్రిప్టివ్. నార్మేటివ్ ఎథిక్స్ ఏం చేస్తుంది? ఇట్ ప్రిస్క్రైబ్స్ వాట్ యూ షుడ్ డూ, వాట్ టు ఫాలో. నువ్వు ఏం చెయ్యాలో చెప్పేది ప్రిస్క్రిప్టివ్ ఎథిక్స్ లేదా నార్మేటివ్. ఇట్ టెల్స్ యూ ద నార్మ్స్. నార్మ్స్ అంటే రూల్స్, స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్. నార్మేటివ్ ఎథిక్స్ డీల్స్ విత్ ప్రిస్క్రిప్షన్. Descriptive ethics deals with description. Prescription, description difference? Judging, not judging. Prescribe is what to do. ఏం చేయాలో చెప్పేది ప్రిస్క్రిప్టివ్. ఏంటిది అని చెప్పేది డిస్క్రిప్టివ్. What is it? ప్రోగ్నోసిస్, డయాగ్నోసిస్ విన్నారా? మెడికల్ టర్మ్స్. డయాగ్నోసిస్ అంటే ఏం జరిగింది స్కాన్ చేసి చెప్తారు. ప్రోగ్నోసిస్ అంటే ఇది ఎలా ప్రోగ్రెస్ అవ్వబోతుంది. ఒక డిసీజ్ ప్రోగ్నోసిస్ అంటాం. ద డిసీజ్ ఈజ్ గోయింగ్ టు ఎవాల్వ్ లైక్ దిస్ అని చెప్పేది ప్రోగ్నోసిస్. ఎలా ఉందో చెప్పేది. సో దీంట్లో ఫోర్కాస్ట్ ఎక్కడ ఉంది? ప్రోగ్నోసిస్ లో. డయాగ్నోసిస్ అనేది చూసి చెప్పడం, స్కాన్ చూసి చెప్పేసావు. ఇందులో ఫోర్కాస్టింగ్ లేదు. ప్రోగ్నోసిస్ లో డిసీజ్ ఇలా ప్రోగ్రెస్ అవుతుందని చెప్తాం. ద డిసీజ్ మైట్ ప్రోగ్రెస్ లైక్ దిస్. అలాగే డిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్. డాక్టర్ రిపోర్ట్ చూసి డిస్క్రైబ్ చేస్తారు నీ వ్యాధిని. నువ్వు వెళ్ళే డాక్టర్ దగ్గరికి, నువ్వు సిమ్టమ్స్ అన్ని చెప్పావు, అలాగే టెస్టులు రాశారు, టెస్టులు రిపోర్ట్ పడుకోవచ్చు, అది చూసి నీకు డిస్క్రైబ్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే ఈ మందులు వాడు, రోజుకి మూడు పూట్ల వాడు అని చెప్తావు. అది ప్రిస్క్రిప్షన్. సో నార్మేటివ్ ఎథిక్స్ ఏం చెప్తుంది? ఇక్కడ ఇలా ఉన్నారు అని చెప్పదు, ఇలా ఉండాలి అని చెప్తుంది. ఈ ఊర్లో జనాలు ఎలా ఉన్నారు కాదు, ఇలా ఉండాలి. యూ ఫాలో డియోంటాలజీ, యూ ఫాలో కాన్సిక్వెన్షియలిజం, యూ ఫాలో యూటిలిటేరియనిజం. ఇట్ టాక్స్ అబౌట్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్. ఏ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలో చెప్తారు. దెన్ కమ్స్ కాంప్లికేటెడ్ థింగ్స్, మెటా ఎథిక్స్. మెటా ఎథిక్స్ ఎక్స్ప్లోర్స్. ఏం చేస్తుంది ఇది? ఇట్ డజంట్ టెల్ యూ, ఇట్ ఎక్స్ప్లోర్స్ ద నేచర్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ నేచర్ ఆఫ్ ఎథికల్ డైలమాస్, నేచర్ ఆఫ్ ఎథికల్ క్వశ్చన్స్, ద బేసిస్ ఆఫ్ ఎథికల్ క్వశ్చన్స్. అసలు యు ఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ మారల్ ప్రిన్సిపల్. ఈ మారల్ ప్రిన్సిపల్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? Is it based on objectivity or is it based on subjectivity? Is it universally applicable or is it applicable for a certain society? Is it based on all people? Is it applicable to all people or it is separate from individual to individual? This exploration చేసేదాన్ని ఏమంటాం? మెటా ఎథిక్స్. ఓకే, దట్ ఈస్ మెటా ఎథిక్స్. ఫోర్త్ ఏంటి? అప్లైడ్ ఎథిక్స్. అప్లైడ్ ఎథిక్స్ ఇస్ అప్లయింగ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ టు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్, ప్రొఫెషన్స్ కి, ఎస్పెషల్లీ ప్రొఫెషన్స్ కి, డిపార్ట్మెంట్స్ కి, సబ్జెక్ట్స్ కి, ఏరియాస్ ఆఫ్ స్టడీకి అప్లై చేయడం. దట్ ఈస్ అప్లైడ్ ఎథిక్స్. లైక్ బిజినెస్ ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, సివిల్ సర్వీసెస్ కి కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇవన్నీ కూడా ఏంటి? అప్లైడ్ ఎథిక్స్. అప్లికేషన్ అంటే నీకు నీ ప్రొఫెషన్ లో నీకు డైలమాలు వస్తే ఫాలో దీస్ రూల్స్, రెఫర్ దిస్ బుక్, రెఫర్ దిస్ అని నీకు ఇచ్చే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఏమంటాం? అప్లైడ్. అది అలాంటి వాటిని డీల్ చేసేది అప్లైడ్ ఎథిక్స్. ఇస్ ఇట్ క్లియర్? సమ్ పీపుల్ మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మీరు చేయాల్సింది ఏంటి? రిపీట్ మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే కొందరు ఎమోషనల్ డెప్త్ ఉండాలి దీనికి అర్థం చేసుకోవడానికి. డీప్గా వెళ్తే కానీ అర్థం కాదు. డీపర్ లెవెల్కి మనం వెళ్ళాలి. సో ఈ రోజుకి వెళ్ళకపోయినా రెండో రోజు, మూడో రోజు మనం చదువుతూ ఉంటే డెప్త్ వస్తుంది. శ్రీజ, నీకు అర్థమైందా? రిపీట్ చేయండి మళ్ళీ. ఏమాత్రం డౌట్ ఉన్నా ఫస్ట్ 20 minutes, లాస్ట్ 20 minutes రివిజన్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి వినండి. అందుకే చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ తో మీకు గుర్తుంటాయి. బుద్ధి అది గుర్తుంది. కమల్ హాసన్ సీన్ చెప్పాను. యా సార్, మోరల్స్ వాల్యూస్ డిఫరెన్స్ చెప్పాను కదా 3 సార్లు. మారల్స్ కి వాల్యూస్ కి డిఫరెన్స్ అడుగుతుంది. రెండు ఇండివిజువల్ లెవెల్లోనే రెండు ఈక్వల్ కదా, రెండు ఇండివిజువల్ లెవెలే కదా అంటావు. ఓకే, అర్థమైంది. సి 2 things అమ్మా. మారల్స్ కి వాల్యూస్ కి డిఫరెన్షియేషన్ అడిగింది అమ్మాయి. మారల్స్ యువర్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ వాట్ యు కన్సిడర్ టు బి ఇంపార్టెంట్. కొన్నిసార్లు నీ లోపల మొరాలిటీ ఏం చెప్తుందంటే లంచం తీసుకోవడం తప్పు నీ మొరాలిటీ చెప్తుంది. నీ మారల్ వాల్యూస్ ప్రకారం, మారల్స్ ప్రకారం ఏంటి? లంచం తీసుకోవడం తప్పు. బట్ యూ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మనీ.
సో నీ వాల్యూస్ మారుతాయి. అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ అని చెప్పలేం కదా మారల్స్ వాల్యూస్. ఇప్పుడు నేను ఎవరైనా అడిగాను అనుకో, డబ్బు ఇంపార్టెంటా కాదా అంటే, అది లంచం తీసుకోవడం కరెక్టా కాదంటే నువ్వు కరెక్ట్ కాదని చెప్తావు. నీ మారల్ ప్రిన్సిపల్ కూడా అదే, కానీ నువ్వు ఫాలో అవ్వవు. మనకి చాలా ఉంటాయి అవి. నీకు అర్థమవుతున్నాయమ్మా? ఇప్పుడు అందరూ కూడా మొరాలిటీ ఫాలో అయిపోతే క్రైమే ఉండదు. క్రైమే జరగదు కదా, రేప్ జరగదు, మర్డర్ జరగదు, దొంగతనం జరగదు, కబ్జా జరగదు, ఏమీ జరగదు. మొరాలిటీ అందరికి ఉంటుంది, కానీ ఫాలో అవ్వరు. ప్రాబ్లం అదే. క్లియర్ నౌ? సార్ మనం చేసేది బిహేవియర్ లోకి వస్తుంది కదా సార్. చేసేది బిహేవియర్, నువ్వు బయటికి చేసేది బిహేవియర్. ఎస్, ఎగ్జిబిట్ చేసేది బిహేవియర్. ఇక్కడ అర్థమవుతుంది నీకు ప్రాబ్లం. నీకు అర్థం కావట్లేదు. చూడమని, మనీ అనేది చాలా వాల్యుబుల్ అని నువ్వు భావిస్తున్నావు, అది నీ వాల్యూస్. లంచం తీసుకోవడం తప్పు అని భావిస్తున్నావు, అది నీ మొరాలిటీ. నీ దగ్గరికి వచ్చి ఒక చిన్న పని కోసం, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్వి, చిన్న పని కోసం ఒక 50 లక్షలు తెచ్చి ఇస్తారు నీకు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేయాలి? నీ వాల్యూస్ నీకు ఏం చెప్తున్నాయి? లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఇంటికి వస్తే ఎవరన్నా వద్దంటారా? అది 50 లక్షలు వస్తుంది, 50 లక్షలతో మనం ఎన్ని చేయొచ్చు, మనీ అంత ఇంపార్టెంట్. నీ వాల్యూస్ అంటే నువ్వు మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు కాబట్టి నువ్వు అక్కడ మొరాలిటీ పక్కన పెట్టేస్తావు. అర్థమైందా? ఎస్ సార్. యూ నీడ్ మోర్ మెచ్యూరిటీ. ఇంకొంచెం వినగా చదవగా అర్థమవుతుంది. ఇది కాలేజ్ ఏజ్కి కొంచెం కష్టం, ఇంకొంచెం ఏజ్ రావాలి, అలవాటు అవ్వాలి. ఇక కాలేజ్ పిల్లలు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, కొంచెం మెచ్యూరిటీ ఇంకొంచెం వస్తే, ఒక లవ్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఏదో పెద్ద ఇలాంటివి జరిగితే ఎమోషనల్ డెప్త్ వస్తుంది. ఎమోషనల్ డెప్త్ వస్తే బాగా అర్థమవుతుంది. ఓకే, టేక్ కేర్, డోంట్ వరీ. అలా ఫాలో అవుతున్న కొద్దీ నీ క్లారిటీ వచ్చేస్తుంది. బాయ్. యా మీరు ఎలా చెప్పండి. ఎథిక్స్ ని ఆబ్జెక్టివ్ గా అండ్ మారల్స్ ని సబ్జెక్టివ్ గా అనుకోవచ్చు. మారల్స్ సబ్జెక్టివ్, ఎథిక్స్ ఆబ్జెక్టివ్ అని కూడా చెప్పలేమంటున్నాను కదా. మారల్స్ అనేవి డెఫినెట్ గా సబ్జెక్టివే. ఇక్కడ అదే ప్రాబ్లం, అనుకోలేవు. కానీ అందుకు థీరీస్ చదవాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ కాంత్ ఏమంటారంటే, ఈవెన్ మారల్స్ కూడా ఆబ్జెక్టివ్ అంటారు ఆయన. అంటే ప్రతి ఒక్కడికి యూనివర్సల్ కోడ్ ఆఫ్ మారల్స్ ఉంటాయి, మారల్స్ మనిషికి మారవు అని చెప్పి ఇమాన్యుయల్ కాంత్ అంటారు. అర్థమైందా? కానీ డేవిడ్ హ్యూమ్ ఏమన్నారు? మనిషికి మారిపోతాయి అంటారు. ఈవెన్ మారల్స్ కూడా మనిషికి మారిపోతాయి అని చెప్పేసి డేవిడ్ హ్యూమ్ అంటే, మారల్స్ కూడా మనిషికి మారవు, అందరికీ సేమ్ అని చెప్పి ఇమాన్యుయల్ కాంత్ అంటారు. అది మనం థీరీస్ లోకి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. ఎథికల్ థీరీస్ ఉంటాయి, నువ్వు పక్కాగా ఏది తేల్చవమ్మా. అయితే ఏది కరెక్ట్ ఏది తప్పు సార్ అంటే ఎవరు తేల్చరు. డేవిడ్ హ్యూమ్ ఇలా అన్నారు, ఇమాన్యుయల్ కాంత్ ఇలా అన్నారు అని చదువుకుంటాం అంతే. క్లియర్? డిఫరెంట్ ఎథికల్ ఫ్రేమ్వర్క్ బట్టి డిఫరెంట్ ఏమంటారు కన్క్లూజన్స్ తీసుకుంటాం. డియాంటాలజీ ప్రకారం వెళ్తే ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, అలాగే కాన్సిక్వెన్షియలిజం ప్రకారం వెళ్తే ఇంకోటి కరెక్ట్ అనిపిస్తుంది. సో అవన్నీ మనం వెళ్తాం డీటెయిల్డ్ గా, మనకి థీరీస్ చెప్తున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. బట్ ఫర్ నౌ అండర్స్టాండ్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఇవి రిపీటెడ్ గా వినే కొద్దీ మీ క్లారిటీ వస్తుందమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ఇట్. రేపు క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా మళ్ళీ అడుగుతాను క్వశ్చన్స్, లేదా మీరు అడగొచ్చు, లేదా రిపీట్ చేయమంటే మళ్ళీ రిపీట్ చేస్తానండి. పీడిఎఫ్ పెడతాను, కంగారు పడకండి. ఓకే, చలో బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్.